బా ఎవరు రాజలక్ష్మి చెల్లెలు ఏమవుతుంది? హలో. నెక్స్ట్ ఎవరు? సార్ ఎవరు? మధు సరిహద్దుల అవుతుందా సార్ పని? ఇది ఇచ్చిన వర్కౌట్ అయినాయా? హలో. చెప్పండి సార్, మధు సరిహద్దుల గారు. మధు సరిహద్దుల చెప్పండి, ఏమైంది? నేను ఇచ్చిన మ్యాచ్ ఏమైంది? వర్కౌట్ అయిందా లేదా? అంటే మేము వెళ్ళి చూసి చూసొచ్చాం సార్. అబ్బాయి వాళ్ళ ఇల్లు అబ్బాయిని. నచ్చారా మీకు? ఆ, ఓకే. ఏమంటారు, నచ్చారా? మాకు ఓకేనండి. అదే వాళ్ళు వచ్చి చూసుకుంటాం అన్నారు 2 రోజుల తర్వాత. ఓకే ఓకే. చేసే పని ఉందన్నారు. మా పని అయిన తర్వాత ఫోన్ చేస్తాం అన్నారు. సరే, అయితే మీరు 2 రోజులు 3 రోజులు వెయిట్ చేయండి. అలాగే. ఓకే, మళ్ళీ వాళ్ళు మిమ్మల్ని, మీరు వెళ్ళొచ్చారు, మళ్ళీ వాళ్ళు వస్తారు కదా. ఆ, వచ్చేటప్పుడు చూడండి అన్ని, వీలైనంత వరకు మీకు నచ్చారా? మాకు ఓకే అండి. మీకు ఓకే అయితే ఇంకా ఇంకేమైతే వాళ్ళ సైడ్ నుంచి ఓకే చేయాలి. ఓకే వాళ్ళు. అయితే మేము వెళ్ళి 2 డేస్ అవుతుందండి ఆల్రెడీ. ఆ ఆ వాళ్ళు ఇంకా ఏ రెస్పాన్స్ లేదు, ఫోన్ చేయలేదు మాకు ఈ విషయం. అంటే ఇప్పుడు ఆషాఢం వస్తుంది కదా సార్, 25 నుంచి. ఆ, అంటే మళ్ళీ వాళ్ళు రేపు ఎల్లుండికి అవకాశం ఉంది. మళ్ళీ తర్వాత ఆషాఢం పోతే చూసుకోవడం అవ్వదు కదా అమావాస్య. ఓకే ఓకే. సరే, అయితే మనం ఏం చేద్దాము అంటే కొంత టైం ఇద్దాం వాళ్ళకి. సరేనా? అలాగే. ఆ అలాగే. తర్వాత మనం వేరే విషయాలు చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు అదిగాక కొంచెం గురుమౌఢ్యమి కూడా జనాలు ఏంటంటే కొంచెం జ్యోతిష్యం మీద నమ్ముతా ఉంటారు కదా. అవునవును. ఈ గురుమౌఢ్యం కూడా ఉంది. మనం వద్దంటే, నేను వాసు యాదవ్ నమ్మడు జ్యోతిష్యాన్ని, కానీ మీకు ఉన్నటువంటి ఆ జ్యోతిష్య ఆ బాధల్ని తొలగించాలని మన సంస్థలో శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మ జ్యోతిష్య నిలయం అని పెట్టాను. సోమవారం సోమవారం జ్యోతిష్యం క్లాసులు చెప్పాలి. మీకు జ్యోతిష్యం నేర్పించి నా తరపున సమాజంలో నేను ఒక్కడనే కాకుండా మీరు కూడా నాకు బలమై, నేను ఒకడిని, మీరు ఒకరు, 1+1 2, 2+2 4, 4+4 8, 8+8 16, ఈ రకంగా సమాజంలో ఇంతమంది అయితే మీరు హెల్ప్ చేస్తారు, సమాజాన్ని మారుస్తారు. సమాజంలో ఉన్నటువంటి ఈ జ్యోతిష్యం అనేది సబ్జెక్టు డీప్ గా చెప్పిన వాళ్ళకి వస్తది. అది పెద్ద సబ్జెక్టు, అది వాళ్ళు చెప్పగలిగితే చాలా గొప్ప విషయం. అది ప్రిడిక్షన్స్ ఉన్నాయి, చెప్పచ్చు మన జ్యోతిష్యంలో ఇలా జరుగుద్దని చెప్పచ్చు. అది ఎప్పుడంటే సబ్జెక్టు మీద అవగాహన ఉన్నోళ్ళే చెప్పగలరు. ఇలా రోడ్డు సైడ్న ఎలిక పిండి పాము ముంగీస ఇలా నక్షత్రాలు కలలేదు రాసులు ఇలా చెప్పేవాళ్ళు కాదు. అది తప్పు తప్పు జ్యోతిష్యం అది. సరే, నెక్స్ట్ చెప్పండి ఎవరున్నారు. నెక్స్ట్ ఎవరికి మ్యాచ్లు కావాలి అడగండి. సార్ నమస్కారం. చెప్పండి సార్, చెప్పండి ఎవరు? ప్రసాద్ అండి. ఆ ఏ ప్రసాదు? కొలుసు. సార్ చాలా రోజుల తర్వాత కలిసారు, ఏంది అమ్మాయిది కుదర. మీరు ఆ మధ్యన అమెరికా పంపించాలన్నారు, ఇప్పుడు అది ఆలోచన ఇంకా ఉన్నారా? ఎందుకంటే ఈ ట్రంప్ వల్ల ఇంకా బయటికి పంపించాలనే ఆలోచనలో ఉన్నారా? వేరే కంట్రీస్ అంటే ఇక లండనా? లండన్, కెనడాను. అయితే కెనడా అయితే మనకి ఆమె ఉంది, ఒమ్మి కమలం ఇప్పుడు దాకా లైన్ లో ఉంది, మీరు మాట్లాడుకోకూడదు. ఇండి వెళ్ళిపోయినట్టుంది. వద్దంటారా ఆ మ్యాచ్ మీకు? తెలియదు నాకు. ఒమ్మి ఇచ్చారా మీరు? ఇప్పుడు చూడండి, ఆ పాప, ఆయన బాబు 93, ఒమ్మి కమల వాళ్ళ పాప, వాళ్ళ బాబు 93. ఆ, మీ పాప వచ్చి 96 95. 96 అంటే. ఓకే, 93. 3 ఇయర్స్ గ్యాప్ ఉంటుంది. అబ్బాయి 6'3" ఉంటాడు, కెనడాలో ఉన్నాడు. 6'3" అంటే మరి హైట్ అయిపోతుంది కదండి. 5'3" అమ్మాయి. 5'3", 6'3". ఆమె అంటుంది కానీ 6'3" అంత ఉంటారు అబ్బా, అంత హైట్ ఉండరు. ఆమె ఏదో అనవసరంగా చెప్పుకుంటా ఉంది, భయపెట్టేసుకుంటాడు తప్పితే. ఆ, ఇప్పుడు అట్లా చెప్పకూడదు. 6'3" అంటే అబ్బో చాలా హైట్ అనుకుంటా, 6 అంటే ఓకే. ఆ ఆ. ఒకసారి మాట్లాడండి, నంబర్ పంపిస్తాను. ఆమె చాలా రోజులు నేను చూస్తుంది, కెనడా ఎవరన్నా వెళ్తారు. అది కాక మీరు అమ్మాయి ఎంబీబీఎస్ అయిపోయింది, మరి పీజీకి ఏమన్నా అవుతుందా? ఎగ్జామ్స్ రాస్తుందని చెప్పారు. అక్కడికి వెళ్తాం. ఏ కంట్రీ చేస్తే అక్కడ చదువుకోవాలి. ఓకే ఓకే. అయితే ఫీజు అక్కడ ఫస్ట్ రాదు.
అదే అంటే అందుకని అక్కడికి వెళ్ళి చదవాలి కాబట్టి మీరు మాట్లాడండి ఆమెతోటి. నాకు చెప్పండి ఏ విషయం. లేదంటే నేను వేరే చెప్తాను. ఫస్ట్ కాదనట్టున్నాను, విశాఖపట్నం సైడ్ కదా అది. విశాఖపట్నమే. కాదన్నట్టు బాబు. సరే. అయితే మీకేం చేద్దాము అంటే మీకు లండన్లో మన ఈ బాపట్ల అబ్బాయి ఒక అబ్బాయి ఉన్నాడు కదా. ఆయన ఏమి సరైన సమాధానం ఇవ్వలేదు. పాలేటి వెంకటేష్. సమాధానం ఇవ్వలేదు. ఇవ్వలేదా? అడిగారా మీరు? మాట్లాడండి. మాట్లాడితే ఏమన్నాడు? మాట్లాడదామంటే అన్నాడు కానీ మరి సమాధానం ఇవ్వలేదు. ఓకే, ఓకే. అయితే నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకొక కొంచెం ముందుకెళ్ళేసి మీకు లండన్లో ఇంకొక అబ్బాయి ఉన్నాడు లండన్లో, మా ఒంగోలు దగ్గర చీమకుర్తి. ఆ, వాళ్ళు ఆ అబ్బాయి కూడా లండన్లోనే ఉన్నాడు. వాళ్ళ ఇంటి పేరు తానికొండ. ఆ. అమ్మాయి ఏమైనా వచ్చిందా? లైన్లో ఉందా? ఉంటే మాట్లాడిస్తాను మీకు. ఆ బాబు కూడా లండన్లోనే ఉన్నాడు. మీరు పంపించాలి అంటే చూడండి. లేదు, ఆస్ట్రేలియా పంపించాలని ఏమైనా ఉందా? పర్లేదండి ఆస్ట్రేలియా, కానీ ఏదైనా జాబ్ ఏంటనేది తెలియాలి. ఆప్షన్ ఇప్పుడు బ- ఎగ్జామ్ పాస్ అవ్వాలి ఆ, అక్కడ. ఆ. లేదనుకుంటే ఆల్టర్నేటివ్ ఏముందనేది తెలియాలి. కెనడా అయితేనేమో ఆల్టర్నేటివ్స్ ఉంటాయి మనకి తెలిసి. సరే, కెనడాకే వచ్చేద్దాం. ఈ ఒమ్మి కమల ఆమె వద్దంటే సరే. నెక్స్ట్ వచ్చేసి కెనడా వాళ్ళు మన దగ్గర ఇంకా ఎవరో ఉన్నారు అనుకుంటా. ఒక్క నిమిషం చూడండివ్వండి. ఈ అబ్బాయి ఎవరు? జర్మనీ అబ్బాయి. కెనడా ఒక అబ్బాయికి పెళ్లి అయిపోయింది. ఇతను ఎవరు? నెక్స్ట్ కెనడా అంటే ఒక అబ్బాయి ఒక అబ్బాయి ప్రమోద్ అక్కిదేవి అని వాళ్ళతో మాట్లాడారు ఎప్పుడన్నా? లేదండి ఎక్కడ ఏ ఊరు. చెప్తాను. ఆ అబ్బాయి కూడా మన హైదరాబాద్ లో సెటిల్ అనుకుంటాను. వాళ్ళ పేరు ఒక్కసారి చెప్తాను. కెనడాలో ఉన్నాడు ఈ బాబు. 90 సార్. మన పాప 95. ఓకే, 5'10" ఉంటాడు ఈ బాబు. ఆ, పోతే హైదరాబాద్ లో సెటిల్ అయి ఉన్నారు. ఈ అబ్బాయి ఇన్ఫోసిస్ లో చేస్తున్నాడు. కెనడాలో ఒంటారియోలో ఉన్నాడు. ఆ, మీకు ఆ నంబర్ పెడుతున్నాను, మాట్లాడండి. ఇప్పుడే మాట్లాడి చెప్పండి నాకు. ఆ. వాళ్ళ అమ్మ పేరు వచ్చేసి అక్కలదేవి. వాళ్ళ ఇంటి 1990. 1990. నేను ఇంకా సెట్ అయిపోయింది ఇంకో వాళ్ళ అమ్మ పేరు మాట్లాడండి. సెట్ అయిపోయింది కావాలి మ్యాచ్. శివప్రసాద్ గారు ఇంకా రాలేదు అనుకున్నాను నేను. మీరు నాతో టచ్లో ఉంటే మీకు ఎప్పుడూ హెల్ప్ జరిగిపోద్ది అందులో. అసలు మా డౌట్ ఎన్నో వస్తూ ఉంటాయి నా దగ్గర మ్యాచ్లు. మీకు అందరికీ సహాయం జరగాలనే కదా ఈ సంస్థ పెట్టింది. పోతే మీరు నా దగ్గర మాట్లాడలేదు అనుకుంటే నేనేమనుకుంటానంటే ఓకే, వాళ్ళకి అవసరం లేదు కావాలా, వాళ్ళకి జరిగిపోయిందిలే. చెప్పమ్మా. మన ఇదిగో మన ఒన్ని కమలో వచ్చింది. మాట్లాడండి సార్. ఈమె ఇలా పాప ఉంది. మరి చూడు ఈయన. ఆయనకి అవ్వట్లేదండి, ఆయన మాట్లాడట్లేదు. మీరెవరు? మా మన శివప్రసాద్ గారు పాప ఎంబీబీఎస్. ఆమె కెనడా వెళ్ళాలని ఉంది. మీరు మాట్లాడండి. వెళ్ళిపోయింది ఆమె. సర్లే, మీకు నంబర్ ఇస్తాను. ఇప్పుడు నేను వాళ్ళకి నంబర్ ఇచ్చాను. ఆ నంబర్తో మాట్లాడండి సార్. నెక్స్ట్ చెప్పండి అమ్మా. నెక్స్ట్ ఎవరు? ఈరోజు ఈరోజు కొంచెం పని ఉండింది. వాసవి ఆ ఇంటర్నేషనల్ క్లబ్ వాళ్ళు పిలిచారు నన్ను. అందుకని వెళ్ళాను నేను. అందుకని లేట్ చేశాను. తర్వాత చెప్పండి అమ్మా. కొంతమందికి నేను ఆ నాకు తెలుసు మన చెల్లెలు యశోద వాళ్ళకి ఎతకాలి. లిస్ట్ అంతా ఎతికితే కొన్ని నంబర్లు దొరుకుతాయేమో. అందుకని ఆగున్నాను నేను. ఎందుకంటే మనకి ఒకటి సమస్య ఏంటంటే ఢిల్లీ వెళ్ళడానికి ఇష్టపడే వాళ్ళు కావాలి. రెండోది ఉద్యోగం ఉండాలి. సో ఇవన్నీ యశోద చెల్లెలు నాకు చెప్పింది కాబట్టి. అదిగాక మన అమ్మాయి ఏమంటదంటే నాకు కృష్ణా డిస్టిక్కే, గుంటూరు ఇంతవరకే కావాలి అంటే ఏలూరు దాకా అంటే ఆగిపోతా ఉన్నాను. ఇంకా బయట అంటే హైదరాబాద్ అలా చాలా ఉన్నాయి. తెలంగాణ సైడ్ కూడా చాలా మ్యాచ్లు ఉన్నాయి. తిరుపతి సైడు, చిత్తూరు, అటు సైడ్ మ్యాచ్లు ఉన్నాయి. కడప, కర్నూలు ఉన్నాయి. యశోద మనకేమంటదంటే ఈ లోకలే కావాలి అన్నప్పుడు నేను ఆగి ఉన్నాను. యశోద చెల్లెలు వింటున్నావా? సరే. నెక్స్ట్ ఎవరు?
నెక్స్ట్ చెప్పండి సార్. నెక్స్ట్ ఎవరు ఉన్నారు అడగండి, మ్యాచ్ని తీసుకోండి, త్వరగా తీసుకొని ప్రాసెస్ చేయండి. రమేష్ గారు, సింబోతుల్ రమేష్. హలో. సింబోతుల్ రమేష్, ఈయనెవరు? పాకిన్ శ్రీనివాసరావు గారా? పాకిన్ శ్రీనివాసరావు. మరి బత్తా స్వాతి ఈ మ్యాచ్ చెప్పాను, మొన్న పంపించాను ఒక మ్యాచ్, మాట్లాడారు వాళ్ళతోటి. బత్తా స్వాతి అమ్మ. హలో. మా రాజ్యలక్ష్మి ఎంతవరకు వచ్చింది? సింబోతుల్ రమేష్ సార్, ఏమైంది? ఏమన్నా అవుతుందా? వర్కౌట్ అవుతుందా? హలో. చెప్పండి ఏమవుతుంది నెక్స్ట్? హలో. సరిహద్దుల మధు, రాజ్యలక్ష్మి. చెప్పండి సార్. సింబోతుల రమేష్, శ్రీనివాసరావు పాకిన. హలో. మనకి ఏమవుతుంది అంటే, మ్యాచెస్ డిలే చేయటానికి కారణాలు ఏంటంటే, మనకి ఓవర్గా ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాము. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ చేసినందువల్ల మనకి మన పరిధులు లిమిట్స్ దాటి మనం ఆలోచన ఉంటే మ్యాచ్ సెట్ కాదు. అంటే ఇప్పుడు నేను 4 సంవత్సరాలు ఇచ్చాను, 5 సంవత్సరాలు ఇచ్చాను అంటే, సార్ మాకు 2 సంవత్సరాలే గ్యాప్ కావాలి, మాకు ఒక సంవత్సరం గ్యాప్ కావాలి, ఇలా కోరితే మ్యాచ్లు కష్టం అవుతుంది. ఎందుకంటారు? 5 సంవత్సరాల గ్యాప్ అంటే పెద్ద ఎక్కువ గ్యాప్ కాదు. మీరు మాకు 3 సంవత్సరాలే కావాలి, 2 సంవత్సరాలే కావాలి అంటే మ్యాచ్లు దొరకడం కష్టం అవుతుంది. మంచి మంచి మ్యాచ్లు వదులుకుంటారు మీరు. కాబట్టి అలాంటి ఆ సైకాలజీని మార్చుకోండి. రెండోది వచ్చేసి, మాకు ఉద్యోగమే కావాలి అంటే, ఉద్యోగం కావాలి అంటే మళ్ళీ ఉద్యోగం కోసం ఎదుగుతూ ఉండాలి. మనకి ఉద్యోగం వద్దు అన్నారు మొదట్లో, మళ్ళీ ఉద్యోగాలు కావాలి అన్నప్పుడు డిలే అవుతూ ఉంటాయి మ్యాచెస్. ఎందుకంటే ముఖ్యంగా వచ్చేసి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. బయట అంటే కొంచెం లాంగ్ డిస్టెన్స్ అంటే ఎవరు కూడా ఇష్టపడటం లేదు. అది ఎవరు కూడా అంత దూరం ఎట్లా పంపిస్తాం మేము అనేసి అంటూ ఉంటారు. అలాంటప్పుడు ఏంటంటే ఆ మ్యాచ్ మనం ఇవ్వాలి అంటే ఎంత ఒప్పించాలని చూసినా వాళ్ళు ఒప్పుకోరు. సో ఇవన్నీ మనసులో పెట్టుకొని మీరు మ్యాచ్ సెలక్షన్లో చూసుకోవాలి. అర్థమైందా? ఎందుకంటే నేను కొంతమంది తల్లిదండ్రులను అడుగుతూ ఉంటాను, నేను ఏంటి సార్ ఇట్లా మీరు మీరు ఇట్లా మ్యాచ్ ఉంది మీరు ఓకేనంటే, అయ్యో మేము లాంగ్ డిస్టెన్స్ పంపించాం సార్, మేము ఏదో లోకలే ఇచ్చుకోవాలి. అది కూడా తప్పే. లోకలే ఇచ్చుకోవాలంటే ఎక్కడ లోకల్ ఎక్కడ ఇస్తారు? లోకల్ మనకు మ్యాచ్లు ఉండాలి కదా. మీరు కోరుకున్నట్టు లోకల్లో మ్యాచ్ దొరకలేదు అంటే మనం కొంచెం బయటికి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఇది కూడా మైండ్లో పెట్టుకోండి. మనకు లోకల్ మ్యాచ్ కావాలి అంటే అన్ని లోకల్ మ్యాచ్లు ఎక్కడ దొరుకుతాయి? కొంచెం బయటికి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా కొంచెం మంచి మ్యాచ్ దొరికినప్పుడు బయటికి వెళ్ళటం కూడా తప్పులేదు. దూరమైనా తప్పులేదు మంచి మ్యాచ్ అయితే. సరే విచారించాల్సి వస్తుందంటే విచారించుకోవాలి మరి. మీకు బంధువులు ఉంటారు, వాళ్ళని అడగండి, తెలుసుకోండి, తెలుసుకొని విచారించండి. సరేనా? అడగండి. నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ శ్రీనివాసరావు గారు, పాకిన్ శ్రీనివాసరావు గారు. ఏంటి ఈరోజు ఎవరు మాట్లాడటం లేదు?
అందరూ వినే మోడ్లోనే ఉన్నారు. ఎవరు చెప్పటానికి ఎవరు ఈ చెప్ చెప్పటానికి ఏం లేదా, లేకపోతే సరే అయితే నేను ఒక్క చూద్దాం ఒకటి. ఏంటి వాయిస్ రావట్లేదు? హలో, మా వాయిస్ వినిపించడం లేదా? ఏం జాయిన్ జాయిన్ అయ్యే మా వాయిస్ వినిపిస్తుందా? నా వాయిస్ వాయిస్ వినిపిస్తుందా? ఈయనది వాయిస్ వినిపిస్తుందా? హలో, మా వాయిస్ వినిపిస్తుందా? వాయిస్ వినిపిస్తుందా? మా వాయిస్ వినిపిస్తుందా నాది? మా వా- చెప్పండి చెప్పండి. ఏంటి అన్నయ్య? చెప్పమ్మా చెప్పమ్మా. టెన్షన్ అన్నయ్య. చెప్పమ్మా, ఇప్పుడు దాకా నా వాయిస్ వినిపించలేదా మీకు? చేతని మీకు అది ఓన్లో పెట్టినట్టుంది అన్నయ్య. అంటే వాయిస్ మ్యూట్ చేసిందన్నా ఇప్పుడు దాకా? ఇప్పుడు దాకా మూవ్ చేసినట్టు వచ్చింది. ఒరే ఒరే, అయితే చెప్పండి. నేను అది అందుకని ఏంది నేను ఎవరు మాట్లాడటం లేదు అనుకుంటా ఉన్నాను. కాదు వీళ్ళంతా అంటున్నారు కానీ అక్కడ నోట్లో కనిపిస్తుంది కదా అని నేను సైలెంట్ గా ఉన్నా. ఆహా, ఇప్పుడు మీరు వచ్చినప్పుడు నాకు నోట్లో నుంచి తీసేశాను. ఓకే ఓకే, చెప్పమ్మా చెప్పు. అయితే మనకి ఏం చెప్తున్నానంటమ్మా నేను, మనము చెప్పండి. మనం ఏంటో ఏమొస్తుందంటే మనకి తగ్గట్టుగా ఇప్పుడు బయట దేశాలు అంటే ఇప్పుడు చాలా మంది ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నారు బయట దేశాలు పంపించాలి అంటే. రెండోది, మనకి ఢిల్లీ ఇంత దూరం కూడా ఏంటంటే కొంతమంది ఎక్కువ ఆలోచిస్తున్నారు. కొంతమంది వయసు చాలా ఎక్కువ, 5 సంవత్సరాలు ఏమి వయసు ఎక్కువ పెద్ద డిఫరెన్స్, 5 5.5 సంవత్సరం పెద్ద డిఫరెన్స్ కాదు వయసులో. దాన్ని వాళ్ళు ఎక్కువ ఆలోచించి, సార్ మాకు 2 సంవత్సరాల్లో చూడండి, 2 సంవత్సరాల్లో చూడండి అంటే 2 సంవత్సరాల్లో మీకు మ్యాచ్లు దొరకాలి కదా. మంచి మ్యాచ్లు దొరకాలి అంటే మంచి మ్యాచ్లు లేట్ అవుతుంటాయి. మీరు 2 సంవత్సరాల్లో గ్యాప్ కావాలి అంటే ఎన్ని, 5 సంవత్సరాలు 6 సంవత్సరాల దాకా కూడా పెద్ద గ్యాప్ ఏం కాదు. నేనేం చెప్తాను అంటే మీరు ఎక్కువ ఎక్కువగా ఆలోచించి ఓవర్గా ఎక్స్పెక్ట్ చేస్తుంటే తప్పు అవుతుంది. ఎందుకంటే ఒక అదే. రకంగా వెళ్తే మ్యారేజ్ సెట్ అవుతుంది, లేకపోతే డిలే చేసుకుంటారు మ్యాచ్, మంచి మంచి మ్యాచ్లు పోగొట్టుకుంటారు అని నేను చెప్తున్నాను అందరికి కూడా. ఈ ప్లాట్ఫామ్ లో అవును. నేను చెప్పేది ఏంటి అంటే మ్యాచ్ల్ని లూజ్ చేసుకోమాకండి. ఓకే అండి. ఎవరైనా కూడా నేను మ్యాచ్లు ఇస్తున్నాను అంటే ఎన్నో మ్యాచ్లు ఇస్తా ఉన్నాను. ఆ 40 40 మ్యాచ్లు తీసుకున్న వాళ్ళు కూడా వాళ్ళకి మ్యాచ్లు సెట్ కాలేదు అంటే అది నేను ఆలోచిస్తా ఉన్నా ఎందుకు కావటం లేదు మ్యాచ్ అంటే, ఇద్దరు సైడ్ ని ఎక్కడో ఇక్కడ పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి, ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నారు వీళ్ళు అనేసి నేను ఆలోచిస్తా ఉన్నాను. నా తరపు నుంచి నేను చెప్తున్నాను కౌన్సిలింగ్ అనేది. అది మీ ఇష్టం. లేదు అంటే ఎక్కువ మేము ఆలోచిస్తాము అంటే, మంచి ఫ్యామిలీ ఉంది, ఎందుకు వదులుకుంటున్నారు అంటే మీ మీరు ఒక రకంగా కోరుకుంటున్నారు, మీ అబ్బాయి అమ్మాయి వాళ్ళు ఒక రకంగా కోరుకుంటున్నారు. వేరు వేరుగా, మీ అబ్బాయికి నచ్చితే మీకు నచ్చదు, మీకు నచ్చితే
ఈ అమ్మాయి అబ్బాయి నచ్చుకోవాలి, మధ్యలో మీరెందుకు వాళ్ళని మీ 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 కోరికలు మీ ఆలోచనలు వాళ్ళ మీద రుద్దమాకండి బలవంతంగా. అబ్బాయి అవును అమ్మ భయ్య, అమ్మాయి అబ్బాయి నచ్చితే ఓకే. అమ్మాయి అబ్బాయి నచ్చుకుంటే మనం దాని గురించి అవును. మధ్యలో ఉండేసి దాన్ని వద్దు అంటానికి మనం అసలు ఏమాత్రం మనకు అధికారం లేదు. దానివల్ల ఏమవుద్దంటే ఒక మంచి మ్యాచ్ వదులుకుంటారు. అలా మనం అసలు ఏంటంటే, అవును. నాకు కొన్ని నోటీస్ వచ్చాయి. ఎట్లా నోటీస్కి వచ్చాయంటే, ఆ అబ్బాయికి ఒక చెల్లెలు ఉంది లేదా తక్కువ ఉంది. ఆమె ఇష్టపడాలి ఫస్ట్. ఆమె ఎవరు? అట్లే. ఆమె ఇష్టపడేది ఏంది? అలే అన్నా. అసలు ఆమె ఇష్టపడేది ఏంది, ఆమె చూసేది ఏంది? ఆమెకు నచ్చితేనే మళ్ళీ ఆమె నక్షత్రాలు చూస్తుందంట. ఆమె అయ్యో. నక్షత్రాలు, అయ్యో ఆమె నక్షత్రాలు చూసేది, ఆమె శుద్ధంగా పెళ్లి చేసుకుంది. ఆమె పెళ్లి చేసుకొని ఆమె పిల్ల పాపలతో ఉంటే ఇప్పుడు ఈ బాబుకి 34 అయితే ఈమె నక్షత్రాలు చూసి పెళ్లి చెడగొట్టేది ఇది ఎక్కడ న్యాయం? తప్పు కదా అది. ఇది రియల్ గా జరిగిన అవునవును. కేసు, నాకు నా నోటీసులో ఉంది ఈ కేసు. నేను చెప్పాను కూడా, నా ధర్మంగా నేను కౌన్సిలింగ్ చేశాను. సార్ మీరు అబ్బాయి పెళ్లిలో వాళ్ళ చెల్లిలో అక్క ఆమె ప్రమేయం ఏంది, అసలు ఆమె ఎందుకు చెప్తుంది? అది కాక ఆమెకి ఏం వచ్చు జ్యోతిష్యం? సో అవన్నీ తప్పు సార్. మీరు మీరు చెప్పండి అంటే ఏం చేయమంటారు సార్? నన్ను వినటం లేదు. మా భార్య కూడా అందులో ఆమె ప్రమేయం కూడా ఉంది. వాళ్ళిద్దరు కలిసి ఆ మ్యాచ్లు రానియకుండా జ్యోతిష్యం అంటారు, అన్న రాసులు గల వాళ్ళే డెసిషన్ తీసుకుంటా ఉంటారు అని చెప్తారు. సరే నేను ఇందులో ఏం చేయగలను? నేను చెప్తాను, దీంట్లో అది న్యాయం కాదు. మీ పెళ్ళిళ్ళు మీరు చేసేసుకొని ఆ బాబుకి పెళ్ళి అయ్యేటప్పటికి మీరు జ్యోతిష్యం అనేసి ఆ దూరటం అనేది అసలు ఏ విధంగా కూడా మంచిది కాదు. నేను మీకు చెప్పేది ఏంటి అంటే, మీరు పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత ఆ అబ్బాయికి కానీ అమ్మాయి కానీ వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు అబ్బాయి అమ్మాయిని నచ్చుకుంటే మధ్యలో మీరు దూరం అవ్వకండి. సరే, ఈ దాసు కృష్ణారావు గారు అడగండి సార్, ఎవరికి మ్యాచ్ కావాలి చెప్పండి, త్వర త్వరగా చెప్పి తీసేసుకోండి. ఈరోజు లేట్ అయింది కొంచెం. ఈ వాసవి క్లబ్ వాళ్ళు పిలిచారు నన్ను ఈరోజు. అన్నయ్య. చెప్పండి సార్, చెప్పండి సార్, చెప్పండి. అదే సార్ మ్యాచెస్ బాబు బాబు గురించి సార్ మ్యాచ్. అయితే అది కాలేదా ఇచ్చింది నేను? కాలేదు సార్. అదేమైంది, ఏమంటారు అది? అదే చెప్పా కదా సార్ అది బాబు అట్లా ఫోటో అవి పంపించారు. ఆ, అది అడ్రస్ చూపించలేదు బాబు. ఓకే ఓకే. సరే సరే, నేను ఇప్పుడే వేరే మ్యాచ్ ఇస్తున్నాను, మాట్లాడండి. ఇంకొక మ్యాచ్ లేదు సార్ పంపించారు ఇంకోటి వాళ్ళ అమ్మాయికి ఆల్రెడీ సెటిల్ అయిందని చెప్పారు సార్. ఆల్రెడీ సరే, సెటిల్ అయిందన్న. ఎవరిది వాళ్ళది ఆల్రెడీ? మీది మీ పేరు నేను ఒక్కసారి చూస్తాను. హైదరాబాద్ సార్ అమ్మ. ఒక్క నిమిషం నేను చెప్తాను. వాళ్ళకి సెటిల్ అయింది ఎవరికి, నేను ఒక్కసారి చూడనివ్వండి. ఆ, ఓ ఈయన గొల్ల సత్యనారాయణ గారు సెటిల్ అయిపోయింది. ఆమె ఏమంటది? వీళ్ళు కోలకటాల్లో ఉన్నారు కదా, వాళ్ళు ఏమంటున్నారు? గొల్ల సత్యనారాయణ సెటిల్ అయిపోయింది. ఉమ్. ఆ కోపట్ల వరప్రసాద్ గారేమో మాకు బాబుకి అంత ఇంట్రెస్ట్ ఓహో, మీ సైడ్ నుంచి. లేదమ్మా ఓకే ఓకే. చూశారు. సరే 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 ఓకే. నెక్స్ట్. అవును సార్ అవును. సరే, నెక్స్ట్ నేను ముందుకు వెళ్తున్నాను. నేను వేరే విషయాలు, వేరే మ్యాచ్ ఇస్తాను. ఇప్పుడే మాట్లాడి చెప్పండి. ఓకే మన అబ్బాయి 95. సార్ 90 97 హైట్. 5.8. ఏ ఏరియా అండి? మాది గుంటూరు జిల్లా సత్తనపల్లి ప్రాపరు. గుంటూరు. గుంటూరు సత్తనపల్లి. ఓకే, అయితే నేను గుంటూరులో మీకు ఇప్పుడే మ్యాచ్. హైదరాబాద్ హైదరాబాద్లో సెటిల్డ్. ఓహో, మీకు హైదరాబాద్లో సెటిల్ అయి ఉన్నారు. మరి హైదరాబాద్ మ్యాచ్లు కావాలి మీకైతే. గుంటూరు అయినా ఏం కాదు ఎటు అయినా ఏం కాదు. ఓకే ఓకే. ఎందుకంటే అక్కడే సెటిల్ అయ్యారు కాబట్టి అక్కడ వాళ్ళే ఇస్తే బెటర్ అని చూస్తున్నాను నేను. ఓకే. అబ్బాయి 97 అయితే ఓపెన్ చేద్దాం. 97 ఈఎంఐ బ్యాంక్ లో చేస్తుంది. ఇది అయిపోయింది అన్నారు, ఈ మ్యాచ్ అయిపోయింది. ఆ, సరే, నెక్స్ట్ వచ్చేసి
అయితే నేను ఒక మ్యాచ్ పెడుతున్నాను సార్. మన అబ్బాయి సాఫ్ట్వేర్ కదా సార్? దాసు సార్ చెప్పండి, మన అబ్బాయి సాఫ్ట్వేర్ కదా? ఆయన ఎందుకంటే ఆయన సాఫ్ట్వేర్ అడుగుతున్నాడు. నేను ఒక నంబర్ పెడుతున్నాను. మీ బాబు సాఫ్ట్వేరే కదా? అవునా? సాఫ్ట్వేర్ అన్నా? హలో సార్, ఈ నంబర్తో మాట్లాడండి. ఒక నంబర్ పెడుతున్నాను నేను. సార్ పంపించండి, మాట్లాడి చెప్పండి సార్ నాకు. చెప్పండి. నెక్స్ట్ చెప్పండి సార్. మీకు ఇచ్చాను నంబరు, కృష్ణమూర్తి కృష్ణారావు గారు, దాసు కృష్ణ యాదవ్. నెక్స్ట్ చెప్పండి అమ్మా. ఎవరున్నారు, ఎవరికి? ఆర్టిఫిషియల్ అని వస్తుంది అన్నయ్య. సరే, ఓ పని చేద్దాం అమ్మా. ఆ రెండు నెంబర్లు పని చేయట్లే. ఓకే, మనం యాక్చువల్గా నేను మీ విషయం ఏం చూస్తున్నాను అంటే, నేను నేను నాకేంటంటే, ఎవరైనా మాకు ఈ 7 సంవత్సరాలు, ఇప్పుడు 5 సంవత్సరాలు పెద్ద ఏం గ్యాప్ అవుతుంది? అది పెద్ద 5, 5.5 6 సంవత్సరాల దాకా ఓకే, సరే వాళ్ళ ఇష్టం లేదు అంటే, వాళ్ళు మాకు 2 సంవత్సరాల్లోనే కావాలి అంటే, అది 2 సంవత్సరాలు దొరికిన దాకా ఓపిక పట్టాలి. వాళ్ళు ఓపిక పెడితే నేను 2 సంవత్సరాల దాకా అది, ఎందుకంటే 2 సంవత్సరాల ఫ్రేమ్ అనేది చాలా మరీ తక్కువ అనమాట. అంత తక్కువలో మ్యాచ్ కావాలంటే కష్టం అవుతుంది. దొరికితే ఇద్దామని. పర్లేదు అన్నయ్య. మీకు పర్లేదు, అది ఎదుటోళ్ళు అదే చూస్తుంది. రెండోది వచ్చేసి, ఓకే చెప్పమ్మా. ఈ పద్మ తాణికొండ ఉంది కదమ్మా. చెప్పండి. నేను ఇప్పుడు ఒక ఆయన వచ్చాడు, కొలుసు శివప్రసాద్, ఆయన లండన్ పంపించాలంట. వాళ్ళ అమ్మాయి ఎంబీబీఎస్ చేసింది. వాళ్ళు దగ్గర అండి. ఆ వాళ్ళు పోయినసారి కూడా పెట్టారు కదా, వాళ్ళు సమాధానం చెప్పలేదు. అవునా? ఓకే, ఇప్పుడు ఆయన వచ్చాడు లైన్లోకి. ఇట్లా వచ్చి, నా అమెరికా కదండి, లండన్లో పంపిస్తాను అనుకుంటున్నాను అన్నాడు. ఇట్లా మీ గురించి చెప్పాను, ఇంకొకటి రెండు చెప్పాను. ఆయన సరే కొంచెం కెనడా సైడ్ మొగ్గు చూపుతున్నాడు, అందుకని కెనడా మ్యాచ్ పెట్టాను. ఇప్పుడు చూద్దాం ఏ విషయం అనేది. సరే అయితే, మనకి ఆ నందిగామ చెల్లెలకి మ్యాచ్, ఢిల్లీ పోయే వాళ్ళు కావాలి మనకి మ్యారేజ్ చేసుకొని. అది ఒక సమస్య. ఢిల్లీ ఇష్టపడాలి పోవటానికి. రెండోది ఉద్యోగం కూడా కావాలి, అది ఒక పెద్ద ఇదనమాట. సరే అయితే నేను ఏం చేస్తాను అంటే, యశోద చెల్లెలు, నేను కొంచెం లిస్టులు అన్ని ఎత్తికెత్తికి చూస్తాను. నేను కొంచెం చూసి నేను ఇస్తాను. ఎందుకంటే రెండు కండిషన్, ఢిల్లీ వెళ్ళాలి, రెండోది ఉద్యోగం కూడా కావాలి. సరే, అది నీకు కొంచెం లిస్ట్ చూడాలి. నెక్స్ట్ చెప్పండి ఎవరు? అన్నయ్య చెప్పమ్మా, మనది ఏమైంది? ఏం కాలేదు అన్నయ్య. అది ఏం కాలేదా? సరే. ఓ, ఇంట్రెస్ట్ లేదని చెప్పారు కదా, సరే సరే సరే, నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే, ఇంకా వేరే. ఇస్తానన్నారు, ఇవ్వలేదు. ఓకే, వేరే ఇస్తాను. ఆ, వేరే వాటిల్లో మనకి వేరే వచ్చేసి, మనకి ఇక్కడ మన ప్రకాశం జిల్లాలో ఏమైనా కొత్తవి వచ్చినాయి? 95 అబ్బాయి, 95 జనవరి ఒకటి వచ్చింది. జనవరి అంటే అమ్మాయి ఆగస్టు కదా అన్నయ్య, సరిపోదు. 90 అమ్మాయి 95. 94 కదా అన్నయ్య. ఇది 95 వచ్చింది. ఓకే. ఓకే, 94 వస్తే బాగుండు. 94 అంటే కొంచెం మనం ఏంటంటే, అవసరమైతే కొంచెం లాంగ్ కూడా ఎత్తాల్సి వస్తుంది. ఉమ్. లాంగ్ అంటే, మనం వాళ్ళు వద్దనుకుంటున్నారు అన్నయ్య. మీరు తిరుపతి సైడ్ వద్దంటున్నారు కదా?
లేదండి మేము అప్పుడు లేదు. వద్దంటాం లేదా? తిరుపతి సైడ్ ఓకేనా? వాళ్ళు వైజాగ్ అటువైపు వాళ్ళు వద్దంటున్నారు. ఓకే ఓకే. ఉందని చెప్పని అంటున్నారు. ఒక 2, 3 మ్యాచ్లు ఇచ్చారు అటువైపు. ఆ, ఆ. వాళ్ళ దూరం అని చెప్పి అంటున్నారని ఇంకా వద్దులే అన్నయ్య, అవి ఎవరు పెట్టినా అదే అంటున్నారు కదా, ఇటు చూద్దాంలే అన్నాను. ఓకే ఓకే. సరే అయితే. సరే మనకి ఇక్కడ ఈ అబ్బాయి ఎవరు ఉన్నారు, వచ్చే కొన్ని మ్యాచ్లు కానీ 95 తగులుతా ఉన్నారు వీళ్ళు. మ్మ్. మరి కాసులా ఇది బాటిల్ చాలా ఉంది. మ్యూజిక్ చాలా ఉంది బాటిల్ మిగిలే. ఓకే. సరే ఇప్పుడు మనం ఎవరికి రాజ్యలక్ష్మి వాళ్ళకి చూద్దాము. 94 వాళ్ళు కావాలి కదా. అన్నయ్య 94 అంటే మీరు తిరుపతి సైడ్ ఏమన్నా చూద్దామా? మన ఇటు సైడ్ లేరుగా. చూద్దామా. నో ప్రాబ్లమా.
ఓకే, అయితే తిరుపతి సైడ్ వెళ్తే ఎవరున్నారు తిరుపతి సైడ్? తిరుపతి సైడ్ తిరుపతి ఒక అబ్బాయి 94 ఉన్నాడు తిరుపతి ఏరియాలో. అన్నమయ్య డిస్టిక్, 94 అబ్బాయి. ఇది 54. జనవరి అమ్మా. ఆ, అబ్బాయి 12 లక్షలు శాలరీ ఉంది. 5'10" ఆ, ఉంటాడు అబ్బాయి, హైట్ ఉంటాడు. మనకి ఎల్టీ మైంట్రీలో చేస్తున్నాడు, ఆ. బెంగళూరులో చేస్తున్నాడు. సరేనా? సరే అన్న. నంబర్ పంపిస్తున్నాడు, మాట్లాడమ్మా. సరే. చెప్పండి సార్, చెప్పండి. సార్ కృష్ణారావు అంటే ఇప్పుడు మీరు పంపించారు కదా శ్రీనివాస్ గారు. ఏమన్నారు, ఏమన్నారు ఆయన? అదే సార్ నేను చదివాను సార్. మీకన్నా పెద్దదా? ఒక్క నిమిషం, ఎట్ట పెద్దది, ఒక్క నిమిషం చూడండి. ఆ, 97. మీది 97. ఒక్క నిమిషం ఉండండి. మైక్ పంపిస్తే ఓకే. మీ బాబు 97. సార్ ఓకే ఓకే, నో ఇష్యూ, నో ఇష్యూ. నువ్వు మాట్లాడు రాజ్యలక్ష్మి. ఓకే, మీది అబ్బాయి ఎట్లా వస్తుంది? ఓకే, 94, కరెక్ట్ కరెక్ట్. సరే అయితే మీ బాబు 97. 97, అర్థమైంది అర్థమైంది. మీకు సంగారెడ్డి ఆ ఏరియాలో కూడా ఓకేగా? ఓకే సార్ ఓకే. తెలంగాణ సైడ్ సంగారెడ్డి ఆ ఏరియాలో. నైన్టీ సెవెన్ 97 అంటే ఆ, 97. సరే, మీకు చూసి పంపిస్తాను సార్ నేను. ఓకే సార్. సరే, నెక్స్ట్ ఎవరమ్మా? నెక్స్ట్ మాట్లాడిన ఎవరు? నెక్స్ట్ నెక్స్ట్ చెప్పండి, నెక్స్ట్. హలో. చెప్పమ్మా, చెప్పమ్మా, చెప్పు. రాణికొండ పద్మ వాళ్ళ అమ్మాయిని మాట్లాడుతున్నాను అంకుల్. మొన్న మీరు 2 నెంబర్లు ఇచ్చారు కదా. ఆ, ఆ. వైజాగ్ వాళ్ళు ఒకరేమో ఫోన్ చేసి ఏం సమాధానం చెప్పలేదు, ఇంకొకరేమో వాళ్ళకి మంచి రోజులు లేవంట, శ్రావణ మాసంలో అనుమానంగా చెప్తున్నారంట అది కూడా. శ్రావణ మాసం అంటే శ్రావణ మాసం తర్వాత ఓకేనా? ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్రెస్ట్ అనేది చెప్పలేదు, ఒకసారి వచ్చి చూసుకోండి శ్రావణ మాసంలో అన్నట్టుగా అన్నారంట. ఒక్క నిమిషం, నేను చూడండి మీకు ఏం పెట్టాను నంబర్లు ఒకసారి చూస్తాను నేను. వైజాగ్ వాళ్ళు ఇద్దరే. సరే సరే, ఒక్క నిమిషం. అన్నయ్య మీరు ఇచ్చిన నంబర్ వాళ్ళు లిఫ్ట్ చేయటం లేదన్నయ్య. లిఫ్ట్ చేయట్లేదా? 2 సార్లు చేశాను. సరే అయితే లేదు, కొంచెం చూద్దాము, వెయిట్ చేస్తే మనకి. సరే, సాయంత్రం కూడా ట్రై చేస్తాను. ఓకే. అయితే ఏంటమ్మా ఈ అమ్మాయి చెప్తుంది తానికొండ ఎవరు ఈ వైజాగ్ వాళ్ళు ఇష్టం లేదన్నారా ఏంది? ఒకరేమో అసలు ఏం ఫోన్ చేసి మళ్ళీ తర్వాత చేస్తామని చెప్పి ఇంకా చేయలేదు. ఆ,
ఇంకొకరేమో అంటే కొంచెం పొంతలు మంచిగా చెప్పలేదు, శ్రావణ మాసంలో ఒకసారి చూసుకోండి తర్వాత చూద్దాం అన్నట్టుగా అంటున్నారు. ఓకే. ఆ ఒక్కరంటే ఎవరు? ఏ ఏరియా? విశాఖపట్నం వల్ల? విశాఖపట్నం. సరే సరే సరే. మ్మ్, సరే సరే. మీకు వేరే చూసి పంపిస్తాను. కొంచెం చూస్తాను, నేను చూసి మరి వర్కౌట్ అయ్యేటట్టు. నెక్స్ట్ చెప్పండి అమ్మా, నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ ఎవరమ్మా? హలో అన్నయ్య గారు, చెప్పు చెప్పు. స్వాతి వాళ్ళ మదరా? స్వాతి మాట్లాడుతుందా? స్వాతి వాళ్ళ అమ్మనండి. చెప్పమ్మా చెప్పమ్మా. చెప్పమ్మా చెప్పు. అది మేము చెప్పారు, ఆ, ఫోన్ చేశారు, సరేలే ఫోటోలు పెట్టమన్నారు, పెట్టాను. ఆ. ఇక నేను కాల్ చేయలేదు. వాళ్ళే చేస్తారా మనమే చేయాలా? మీరు ఫోన్ చేశారా వాళ్ళకి? చేసా, ఫోటోలు పెట్టమన్నారు, అమ్మాయి వాళ్ళకి పెట్టి అబ్బాయి మనకి పెట్టారు. ఇద్దరు మార్చుకున్నారు కదా. ఇప్పుడు ఏం చేద్దాము అంటే, మనకి జనరల్ గా ఏంటి అంటే, అమ్మాయి వాళ్ళు సరే ఎవరో ఒకరు మీరు ఇంట్రెస్ట్ గా ఉన్నారు, మీరు ఫోన్ చేయించాను మీ చేత. ఆ, ఆ నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే వాళ్ళు ఫోటోలు పెట్టాలి. కానీ కొంతమంది ఏంటంటే ఫోటోలు పెట్టి అమ్మాయి వాళ్ళని పెట్టమంటారు, పాపం వీళ్ళు పెడతారు, తర్వాత వాళ్ళు పెట్టరు. మనకి పెట్టారు వాళ్ళు. పెట్టారు మంచి వాళ్ళు వీళ్ళు ఎవరో కానీ. పెట్టారు. ఎందుకంటే నేనేమంటాను అంటే, ఎప్పుడు కూడా సిస్టమ్ ఎలా నడవాలి అంటే, మన వివాహ వ్యవస్థ ఒకరు ఒక అడుగు ముందేస్తే ఇంకొకరు రెండు అడుగులు ముందుకేయాలి. అవును. నేను ఎందుకు ఫోన్ చేయాలి, వాళ్ళు చేస్తారులే, మనం ఎందుకు చేయాలి, ఇట్లా అనుకుంటే అసలు వివాహం కాదు. కానీ మీరు చేశారు కదా, ఫస్ట్ మీరు కదా చేసింది. చేశాను, మీకు శ్రీశైలం వాళ్ళు పెట్టారు కదా, వాళ్ళకి కూడా ఓకే అని కూడా పెట్టాను. అయితే ఒకటమ్మా, మీకు నచ్చితే వాళ్ళకి ఫోన్ చేసేయండి, మాకు నచ్చిందండి, మీరు నెక్స్ట్ ఏంటి చెప్పండి అని అడగండి. తప్పే ఉంది అందులో. ఇప్పుడు మీకు ఇద్దరిని పంపించాను కదా, అవును. ఆ ఇద్దరు నేను చూస్తున్నాను, వాళ్ళ పేర్లు నాకు స్క్రీన్ లో చూశాను నేను, నాకు అర్థం. పంపించారు ఈ నెంబర్ లో. ఆ, శ్రీశైలం వాళ్ళకి పెట్టారు, వీళ్ళు పెట్టారు, కానీ నేను ఓకే అని పెట్టాను శ్రీశైలం వాళ్ళకి. ఉమ్. వీళ్ళకి పెట్టలేదు. ఫోన్ చేద్దాం మిమ్మల్ని కనుక్కోనండి. మరి నలుగురిని పంపించాను. ఫస్ట్ వాళ్ళు చేయలే నేను అసలు ఫోన్. ఫస్ట్ వాళ్ళకి కూడా చూడండి, ఇప్పుడు ఈ మూడిట్లో చూసుకోండి. ఆ మీకు నచ్చినది చూసుకొని వాళ్ళతో ఫోన్ చేసి చెప్పండి, ఇట్లా మాకు బాబు నచ్చాడండి, నెక్స్ట్ మీరు వచ్చి చూసుకునే పని అయితే రండి అని చెప్పండి. సరే. అంటే ప్రాసెస్ ని స్పీడ్ స్పీడ్ చేసుకోండి, డిలే చేసుకోమాకండి. ఇప్పుడు వివాహం అంటే ఏంటి? ఇప్పుడు మీకు నేనున్నాను, నేను మ్యాచ్లు ఇస్తాను, చూసుకున్న నంబర్లే ఇస్తాను నేను. ఎందుకంటే ప్రొఫైల్ పెట్టే అధికారం నాకు లేదు. మీ బాబుది కానీ పాపది కానీ ఎవరికైనా నాది నా దగ్గరే ఉంటుంది. ఎవరైనా నాకు ప్రొఫైల్ ఇస్తే నా దగ్గర ఉంటుంది. నేను నంబర్ ఇస్తే మీరు మాట్లాడుకొని, మీ మాటలు బాగా నచ్చాయి, ఒకరికొకరు సంస్కారంగా మాట్లాడుకుంటున్నారు, గౌరవాలు ఇచ్చిపుచ్చుకుంటా ఉన్నారు అన్నప్పుడు, సరే అమ్మా పెట్టమ్మా, ప్రొఫైల్ పెట్టమ్మా అంటే అబ్బాయి సైడ్ వాళ్ళు పెట్టాలి మొదట, న్యాయంగా. అబ్బాయి సైడ్ వాళ్ళు పెట్టించుకుంటున్నాము అంటే మీరు ఇంతసేపు 10-15 నిమిషాలు మాట్లాడారు కాబట్టి మీకు నచ్చింది కాబట్టి పెట్టించుకుంటున్నారు. ప్రొఫైల్ పెట్టించుకున్నప్పుడు మీరు కూడా ప్రొఫైల్ ఇవ్వాలి. ప్రొఫైల్ పెట్టించుకొని మళ్ళీ మీరు ప్రొఫైల్ ఇవ్వటం లేదు అంటే, మీరు ఇష్టపడితేనే ప్రొఫైల్ పెట్టించుకోండి. ఇది నేను చాలా మందికి చెప్పున్నాను. మీరు ప్రొఫైల్ పెట్టించుకుంటున్నారు అంటే ఇష్టపడి మీరు బయోడాటా ఎన్నో అడుగుతున్నారు, ఫోటోలు అడుగుతున్నారు కాబట్టి మీరు కూడా ఇవ్వాలి. ఎందుకు అంటే మీరు 15 నిమిషాలు మాట్లాడారు వాళ్ళు. ఆ ప- ఆ 15 నిమిషాల్లో మీరు అన్నీ అడుగుతారు కదా. మీరు ఏంటి సార్, ఆ బాబు ఏం చేస్తున్నాడు, పాప ఏం చేస్తున్నారు, మీరేం చేస్తున్నారు, మీకు శాలరీ ఎంత ఉంది, ఏ ఏరియా మీది, అబ్బాయి హైట్ ఎంత ఉన్నాడు, అమ్మాయి కలర్ ఎలా ఉంది, అమ్మాయి హైట్ ఎంత, ఇవన్నీ అడుక్కుంటారు కదా. ఇంకొంచెం మంది అయితే, కొంతమంది అయితే ఆస్తులు కూడా అడుగుతారు, వెనక ఏమున్నాయండి, మీకు ఎంత ఇష్టం. కొంతమంది అంటారు అదేముందిలేండి, ఆ అమ్మాయి అబ్బాయి నచ్చుకున్నాక తర్వాత మాట్లాడుకుందాము అంటారు. కానీ కొంతమంది ఏంటంటే ఇంకొక స్టెప్ ముందుకేసి, మీ వెనక ఏమున్నాయండి పొలాలు, అట్లా అడగకపోయినా ఇండైరెక్ట్ గా పొలాలు ఎంత ఉన్నాయండి, అట్లా ఇట్లా అడుగుతారు.
అడిగి నచ్చిన తర్వాత అబ్బాయి వాళ్ళే పెట్టాలి ఫస్ట్ ప్రొఫైల్. కానీ అబ్బాయి వాళ్ళు పెట్టిన తర్వాత మీరు కూడా ఇవ్వాలి. ఎందుకంటే మీరు ఇష్టపడి ప్రొఫైల్ పెట్టమంటున్నారు, లేకపోతే వద్దులేండి ఇది వర్కౌట్ కాదు అని మాటల్లో చెప్పేసుకోండి. ప్రొఫైల్ పెట్టించుకోవడం దేనికి ఇంకా మళ్ళీ? ప్రొఫైలు ఫోటోలు పెట్టించుకుంటున్నారు అంటే మీరు ఇష్టపడుతున్నారు. నెక్స్ట్ అమ్మాయి కూడా మీకు వాళ్ళకి ఇవ్వండి, కొంత టైం ఇవ్వండి. అప్పుడు ఏంటంటే ఇద్దరిలో కూడా చేయాల్సిన పని ఏంటంటే ఎవరో ఒకరు యాక్చువల్గా ఎవరైతే ఫస్ట్ కాల్ చేస్తారో వాళ్ళు రెండోసారి చేయకూడదు. ఎందుకంటే మేము మీ దగ్గరికి వచ్చాము, మిమ్మల్ని అడిగాము, మీరు ఇష్టపడ్డారు, ఫోటోలు పెట్టమన్నారు, పెట్టాము, ఇద్దరం మార్చు. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ నుంచి కాల్ రావాలి. ఎవరు? ఇప్పుడు సపోజ్ నేనున్నాను, నేను ఫోన్ చేసి ఇట్లా ఫలానా అని చెప్పాను, మీరు ఏమన్నారు? నచ్చి అన్ని మాటలు బాగున్నాయి, ఫోటోలు పెట్టమన్నారు, పెట్టాను, మీరు కూడా ఇచ్చారు. ఇప్పుడు నేను కాల్ చేశాను కాబట్టి సెకండ్ కాల్లో అటు సైడ్ నుంచి రావాలి. దీన్నే అంటారు ఒక అడుగు మనం వేస్తే రెండు అడుగులు వాళ్ళు వేయాలి. అది ఫోటోలు బాగున్నా, నచ్చినా, నచ్చకపోయినా మీకు ఇష్టం లేదు అంటే 2-3 రోజులు చూసి మీరు కాల్ చేసి వాళ్ళకి చెప్పాలి, వద్దులేండి అయ్యా ఇది వర్కౌట్ కాదు అనేసి. కొంతమంది ఏం చేస్తారంటే అసలు ఫోను ఎత్తరు, సమాధానాలు చెప్పరు. అట్లా తప్పు అవుతుంది అది. ఇలా పారిపోయే గుణం ఉండకూడదు. మనం దేనికోసం పారిపోవాలి? ఇక్కడ మనం ఏం తప్పు చేస్తున్నాం? మీ దగ్గర అమ్మాయి ఉంది, మా దగ్గర అబ్బాయి ఉన్నాడు, లేకపోతే మా దగ్గర అమ్మాయి ఉంది, మీ దగ్గర అబ్బాయి ఉన్నాడు. అది వివాహ పరిచయ వేదిక, వాసు యాదవ్ వివాహ పరిచయ వేదికలో వాసు యాదవ్ మధ్యలో ఉన్నాడు. మీకు ఏదైనా సమస్య ఉంటే వాసు యాదవ్ చెప్పండి, వాసు యాదవ్ మధ్యలో మీకు మాట్లాడతాడు. మీకు సంతోషంగా మీరు కుదుర్చుకోవాలనే కదా మన ఈ సంస్థ పెట్టింది. పెట్టి మీకు ఏదన్నా సహాయం జరిగి మీరు ఏదన్నా సంతోషంగా గోశాలకి ఏదన్నా చేస్తే గోమాతలకి ఏదన్నా సహాయం చేస్తారు అనే ఉద్దేశంతో మనం పెట్టింది. దాంట్లో మీకున్నటువంటి జ్యోతిష్య సమస్యలను కూడా మనం సోమవారం ఒక క్లాస్ పెట్టి, అది చాలా లోతైన సబ్జెక్టు, అది మనకి ఇలా చెప్పి ఎలిక పిల్లు పాము ముంగిసులు చెప్పేది కాదు అని మీకు చెప్పడం కోసం ఎన్నో సహాయాలు సంస్థలో జరుగుతూ ఉన్నాయి. అలా చేయండి. మీరు చూడండి, మీకు అందులో నచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళు చేయకపోతే ఇంకా తప్పదు, మనమే చేయాలి. ఇప్పుడు మనమేం చూస్తాం? వాళ్ళు చేస్తారేమో అని చూస్తూ ఉంటాం, వాళ్ళు చేయరు. అలాంటప్పుడు మనం ముందుకెళ్ళాలి అంటే వీళ్ళది క్లియర్ చేసుకుంటేనే కదా మనకు తెలిసేది. కొంతమంది ఏంటంటే నిద్రపోతూ ఉంటారు, 2-3 సార్లు తడితే లేస్తారు. అప్పుడు అంటారు, అయ్యో అయ్యో మీరు పెట్టారండి, నేను చూశానండి, మా ఆవిడతో మాట్లాడుతున్నానండి, మా అబ్బాయితో మాట్లాడుతున్నా అంటారు. 3 రోజులు తట్టిన తర్వాత మేల్కొంటారు నిద్రలో నుంచి. అట్లా చేయండి, తప్పే ఉందంట. నెక్స్ట్ నెక్స్ట్ చూడండి, ఎవరు కావాలి నంబరు? నెక్స్ట్ ఎవరు ఉన్నారు? చెప్పండి అమ్మా, చెప్పండి. క్లోజ్ చేద్దాం ఈరోజు, ఎందుకంటే ఈరోజు కొంచెం నేను వేరేది ఇక్కడికి వెళ్ళాను. అందరు నోట్లో పెట్టుకున్నారు అత్తయ్య. మూట్లో పెడితే ఓపెన్ చేసుకోండి. మాట్లాడండి. ఓకే. మ్యూట్ చేస్తే మీరు మాట్లాడలేరు, కానీ మీ స్పీకర్ ఓకే ఉంటుంది, కానీ నేను మాట్లాడితే మీకు వినిపిస్తానే ఉంటుంది. మైక్ మ్యూట్ ఎందుకంటే అందరి వాయిస్ వినిపించకుండా మ్యూట్ చేస్తారు అందరికీ కూడా. అవునవును. అడిగి చెప్పండి అమ్మా. నెక్స్ట్ ఎవరున్నారు లైన్లో? ఎవరున్నారు? చల్లా పద్మావతి. ఒక్కోసారి నేను స్క్రీన్ చూడండి, మీరు మిమ్మల్ని అడుగుతూ ఉంటాను, మీరే చెప్పాలి. చెప్పమ్మా, ఏమవుతుంది? పెట్టారు కదా వాళ్ళు ఎర్ర శాఖ అంట. ఎర్ర శాఖ. మళ్ళీ ఈ శాఖ పట్టింపులు ఒకటి, పూజ శాఖ వద్దు మాకు, ఎర్ర శాఖే కావాలి, ఎర్ర శాఖ వద్దు మాకు, ఈ శాఖే కావాలి. అబ్బా 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 అబ్బా. పెళ్ళి. ఓకే, మీది పూజ శాఖ అయితే వాళ్ళు ఎర్ర శాఖ పనికిరారు మీకు. వాళ్ళకి పనికి రావటం లేదా, మీకు పనికి రావటం లేదా? వాళ్ళకే మరి అసలు ఏం లేదు, వాళ్ళు ఫొటోస్ పెట్టారు, పెట్టినప్పుడు దాంట్లో ఎర్ర శాఖ అని ఉంది, ఇంకా నేను కామ్గా ఉన్నాను. నేను చాగిచర్ల గోశాల వెళ్ళి చూసి వచ్చాను, చాలాసేపు ఉన్నాను గోశాలలో. అవునా? ఒక మూడు బాగుందా? 30 30 నిమిషాలు వీడియో చూసి తీసాను, అందరికి పంపిస్తాను. బాగంటే గోవులు బలహీనం అవుతా ఉన్నాయి, అది ఫీడింగ్ తగ్గుతూ ఉంది, దానికోసం ఏం చేయాలని చూస్తున్నాము. ఓకే. గడ్డి ఏమో ఆఫ్ సీజన్, సీజన్ తప్పిపోయింది, గడ్డి కొనాలి అంటే సీజన్ లేని గడ్డి. ఉమ్, వరి కోసే ముందుగా చెప్పండి వాళ్ళకి, ఏ కోసి పెట్టుకుంటున్నారు అన్నాన్ని పొలాల్లోనే.
మరి అదంతా మా గోశాలకు ఇవ్వచ్చు కదా, మీరు చాకిచర్ల వాళ్ళు ఎందుకు మీరు మీరు అలా మీ అందరు బంధువులకు చెప్పి గడ్డి ఇప్పిస్తే మేము ఫ్రీగా కోపించుకొని ఆ ట్రాక్టర్లకు బాడిగ ఆ మి- ఆ మిషన్లు చూడండి, ఆ మిషన్లకి వాళ్ళు చుట్టిన దానికి బాడిగ ఇచ్చుకుంటాము, ఆ ట్రాక్టర్లకి ఎత్తించుకుంటాము, ఆ లేబర్కి బాడిగ నెక్స్ట్ అది చేయండి, నాకు సహాయం చేయండి. మీ పొలాలన్నీ మీరు వదిలేసే బదులు నాకు ఇస్తే, ఇప్పుడు ఈ సంవత్సరం ఎట్లా నేను గట్టెక్కేది ఎట్లా చెప్పండి, ఈ సంవత్సరం ఎట్లా చేయాలి? మీకు పంపిస్తాను ఆ వీడియోలు, చూడండి అందరూ ఎంత దారుణంగా ఉన్నాయి. అప్పటికి మనం వాళ్ళు కొంత సంస్థ వాళ్ళు పెట్టిన వాళ్ళు కూడా చేస్తానే ఉన్నారు. అది ఏంటంటే ఎక్కువ మనకి పిట్టు, కొబ్బరి పిట్టు అని, పోతే మినపప్పు అని, పోతే వేరుశనగ పిట్టు అని, నువ్వుల పిట్టు, తవుడు, బెల్లం, అయినా ఎండుగడ్డి కావాలి. ఎండుగడ్డి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు మనకి సెకండ్ టైం వేస్తారు కదా, బాడవుల్లో పంటలు వేస్తారు కదా సెకండ్ టైం. అప్పుడు సెకండ్ టైం పంట వస్తుంది అనుకుంటాను, అది ఎప్పుడు వస్తుంది గడ్డి? సరే సరే అయితే ఇప్పుడు అయినా వర్షాకాలం సరే. అయితే నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేద్దామంటే, మీకు మీకు మన ప్రకాశంలోనే, సరే నేను ప్రకాశంలో మన ఒక మ్యాచ్ చెప్తున్నాను. చెప్పండి. ఆ ఈ అబ్బాయి 24 లక్షల శాలరీ ఉంది, సరేనా? ఆ, వీళ్ళతో మాట్లాడండి. ఈ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, కంప్యూటర్ సైన్స్ చదివాడు. 95 జనవరి 95. చెప్పేది నా 5 5 7 ఉన్నాడు అబ్బాయి. 95 జనవరి అంటే మీ పాప 2000 కదా. ఆ, 95 96 97 98 99 2000, ఒక 6 సంవత్సరాలు గ్యాప్ ఉంటుంది. మీది పాప 2000 ఎప్పుడు? 2000 ఆగస్టు 30. అంటే 2000 అంటే 95, ఈ అబ్బాయి జనవరి 95 96 97 98 99 2000, 5 సంవత్సరాల 7 నెలలు గ్యాప్ ఉంటుంది, పెద్ద గ్యాప్ ఏం కాదు. సరేనా? నంబర్ పెడుతున్నాను, మాట్లాడండి. ఆ, మాట్లాడండి, మాట్లాడి చెప్పండి నాకు. వన్ టూ 7805. ఓకే. పోతే ఎవరంటే పెడుతున్నాను. మ్మ్, పద్మావతి అంటే చల్లా పద్మావతి. పద్మావతి. పెట్టాను, మాట్లాడండి. సరే. సరే నెక్స్ట్ ఎవరున్నారు? నెక్స్ట్ అయితే మనం యశోద చెల్లెల్లో మన ఇద్దరం లిస్ట్ పట్టుకొని అంతా చూద్దాము వరుసగా. మనం ఓకే మేడం. లిస్ట్ చూస్తా మొత్తం లిస్ట్ ఉన్న లిస్ట్ని టాలీ చేద్దాం. రాజ్యలక్ష్మి ఇద్దరు కూడా, ఇద్దరిని నేను రాజ్యలక్ష్మి చెల్లెల్ని మన యశోద చెల్లెలు ఇద్దరిని లైన్లో గ్రూప్ కాల్లో తీసుకుంటాను. గ్రూప్ కాల్లో తీసుకొని ఇద్దరం లిస్ట్ చూస్తాం, మొత్తం ఉన్న లిస్ట్ ఇప్పటి వరకు ఈ రోజు వరకు వచ్చిన వాటిని చూసి మనకి తగ్గట్టుగా చూద్దాము.
సరేనా? ఓకే, అలాగే చేద్దాము. నేను మ్యాచ్లు, ఇది ఒక పెద్ద ఇష్యూ అవుతుంది, మీరు అందరు చూస్తూనే ఉన్నారు. ఏంటి అంటే ఆ మనకి ఏంది జనరల్గా ఏం చూస్తున్నాను, మనకి ప్రతి ఒక్కరూ కూడా పై పైనే కావాలి అంటే కిందది అసలు కింద కింద మ్యాచ్లు ఎవరు కూడా అసలు వద్దనుకుంటా ఉన్నారు. కింద మ్యాచ్లు కూడా అసలు ఏమి అవన్నీ అలాగే పడి ఉన్నాయి. సరే, ఆ పై పై మ్యాచ్ల్లో కూడా ఏంటంటే ఎక్కువ ఆశ పడటం, ఎక్కువ ఇప్పుడు దూరం మేము పంపించమంటారు. పోతే మంచి హైట్ కావాలంటారు, మంచి కలర్ కావాలి, మంచి శాలరీలు కావాలి, మంచి ఆస్తులు ఉండాలి. ఈ టైప్ ఈ టైప్లో మ్యాచ్లు సెటిలే కావటం లేదు. సరే అయితే, సరే ఏం చేద్దాం, ఎవరెవరి కోరికలు వాళ్ళవి, మనం దాంట్లో తలదొచ్చకూడదు. సరేనా? నేనేం చేస్తాను అంటే, మీరు పాపం భోజనం టైం అయింది కదా, భోజనాలు చేయండి. నేను లిస్టు పట్టుకొని, ఈరోజు ఏ వారం, ఈరోజు ఆదివారం, లిస్టు పట్టుకొని వరుసగా ఒక సైడ్ నుంచి వస్తాను మొత్తం. ఒక్కొక్కరిని అంటే మీతో డిస్కస్ చేసి చెప్తే బెటర్. నాకైనా పంపించాను అనుకో, అది మీకు నచ్చలేదు అనుకో, వేస్ట్ అవుతుంది. అదేనండి. సరే, ఇందులో మీరు పంపించినవి కూడా కొన్ని ఉన్నాయి. ఎందుకంటే సంస్థకి సహాయం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇందులో మన యశోద చెల్లెలు ఉంది, చాలా ప్రొఫైల్స్ పంపించింది. మన రాజ్యలక్ష్మి చెల్లెలు చాలా ప్రొఫైల్స్ పంపించింది. ఈ ముఖ్యంగా ఏంటంటే సంస్థని నడపడానికి దాన గుణంతో ప్రొఫైల్స్ ఇచ్చే వాళ్ళని గొప్ప చాలా మంది ఉన్నారు. ఒక్క ప్రొఫైల్ కూడా దానం చేయడం ఇష్టం లేదు. ఆ గోశాల కంటే ఒక రూపాయి ఇవ్వడం ఇష్టం లేదు, తర్వాత సంగతి. ఆ ప్రొఫైల్ ఇవ్వడం కూడా ఇష్టం లేదు. కానీ మన మన యశోద చెల్లెలు ఎన్నో ప్రొఫైల్స్ పంపించింది. మన రాజ్యలక్ష్మి చెల్లెలు పంపించింది. గోకర్ల రామారావు గారు ఎన్నో ప్రొఫైల్స్ ఇచ్చారు. మన ధనియాంశుల వెంకటరావు గారు ప్రొఫైల్స్ ఇచ్చారు. ఇంకా వచ్చేసి మనకి ప్రొఫైల్స్ దానం చేసిన వాళ్ళల్లో ఆ ఆ చంద్రశేఖర్ అనే అబ్బాయి కూడా కొన్ని చాలా ప్రొఫైల్స్ పంపించాడు. సో ఇలాగ ప్రొఫైల్స్ అందరూ కూడా డొనేట్ చేస్తూ ఉన్నారు. ఇది చాలా మంచి మంచి మనసుతోటి ప్రొఫైల్స్ ఇస్తే మంచిది అవుతా ఉంటది, నలుగురు సహాయం జరుగుద్ది. సార్, కుందేటి సుబ్బారావు గారు ఏమన్నా అయిందా మ్యాచ్ మీకు? సరే, అవును. కాలేదు. ఓకే, నేను మీ ఎర్రశాఖ వాళ్ళని ఇస్తా ఉన్నాను. నేను ఎర్రశాఖ కదా మీది. అవును సార్. మీకు శాఖ పట్టింపులు ఏం లేవుగా? శాఖ పట్టింపులు ఏం లేవు కదా అంటున్నా. మీకు కృష్ణా డిస్టిక్ లోనే కావాలా, నెల్లూరు డిస్టిక్ లో కావాలా? ఏంటి సార్, కృష్ణా డిస్టిక్ లో కావాలా, నెల్లూరు డిస్టిక్ లో కావాలా? సార్, నెల్లూరైనా పర్లేదు, కృష్ణా గుంటూరు ఏదైనా పర్లేదు. ఓకే, ఓకే. అంటే ఈ నందిగామోల్ చెల్లెలతో మాట్లాడారా, యశోద చెల్లెలతోటి? ఫారిన్ సంబంధం వద్దులే సార్. ఫారిన్ కాదు వాళ్ళ. అన్నయ్య జాబ్ లేదు కన్నయ్య, అందుకే వస్తానన్నాం అన్నయ్య. ఓ, అమ్మాయి జాబ్ చేయటం లేదంటారా? ఆ, సార్, అమ్మాయి ఇప్పుడు క్వాలిఫికేషన్ ఏం చేసింది సార్? ఉన్నారండి. సరే, క్వాలిఫికేషన్ ఏం చేసింది పాప? అన్నయ్య చెప్పమ్మా. ఆయన వెళ్ళిపోయి. వద్దులే అన్నయ్య. సరే, సరేలే, సరేలే. ఆయన అమ్మాయి ఏం చదివింది, నేను అదే చూస్తున్నాను. ఏం చదివింది అమ్మాయి? వాళ్ళది ఏం గుంటూరు. చదివారో నా దగ్గర ఉందనుకుంటా. ఒక్క నిమిషం. అమ్మాయి చదివింది ఏంటంటే, సార్ అమ్మాయి ఏం చదివింది సార్? ఎంబీఏ సార్, ఎంబీఏ. ఎంబీఏ చేసింది అమ్మాయి. ఎంబీఏ అమ్మాయి 96. ఎక్స్టర్ గా పనిచేస్తాం. ఓకే, 96 అక్టోబర్లో అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్. హైట్ 5'4" ఉంది. సరే, మనకి నెల్లూరులో చూద్దాం. నెల్లూరులో మ్యాచ్ మీకు దగ్గరలో వచ్చేసి 96 అంటే 94 వాళ్ళు ఉన్నారా? 94. అమ్మాయి హైట్ ఎంత? అమ్మాయి హైట్ 5'4" అంటే కొంచెం 5'6" దాకా. 5'5" ఓకేనా? పర్లేదు సార్. 5'5". మన గుంటూరు పట్టుకుందాం, మనకి మీరు ఫస్ట్ గుంటూరు వాళ్ళు కాబట్టి. ఈ అబ్బాయి ఎవరు? ఓకే, పెదకాక అని అంటే
మీకు ఎంత దూరం పడుతుంది? గుంటూరు దగ్గరే కదా కాక. అబ్బాయి కటార్ రాజేష్తో మాట్లాడారా? కటార్ రాజేష్ తోటి సార్ పెట్టండి సార్ మనకి రాలేదు. 91 అబ్బాయి చెన్నైలో చేస్తున్నాడు. 11.5 లక్షల శాలరీ ఉంది అబ్బాయికి. బీకామ్ సిఏ. ఓకే. అది ఒకటి పంపించమంటారా మ్యాచ్? పంపించాను సార్. ఓకే, పంపిస్తున్నాను, మాట్లాడండి. హలో. చెప్పమ్మా హలో. చెప్పమ్మా చెప్పమ్మా. వాళ్ళకి ఎంత ప్యాకేజ్ వాళ్ళు కావాలంట. అంటే అమ్మాయి పెద్ద ఉద్యోగం చేయాలా? ప్యాకేజ్ పెద్ద కావాలంట. అమ్మాయి తక్కువే కదా. ఎంత ఉద్యోగం కావాలంటే అమ్మాయి నేను అదే అన్నాను. ఆ పాపకు వచ్చింది 1.5 ఇయరే కదండి జాబ్ వచ్చి. అంటే ప్యాకేజ్ ఎలా అంత పెద్ద ప్యాకేజీ కావాలంట. పెద్ద ప్యాకేజ్ కావాలి. తక్కువే కదా అమ్మాయి ప్యాకేజ్ అన్నారు. మన అమ్మాయి ప్యాకేజ్ ఎంత? 4.5. 4.5 ఉంది. సరే సరే పంపించండి, చూడండి. బాబుది ఒక అబ్బాయిది, మన పెదకాక అని. మాట్లాడి చెప్పండి సార్. కుదరవు నాతో టచ్లో ఉన్నాడు సార్. మీరు మ్యాచ్లు చాలా ఉన్నాయి, మీరు తీసుకొని మ్యాచ్లు ప్రాసెస్ చేసుకుంటా ఉన్నాడు. ఓకే సార్. మీరు ఎందుకంటే మీరు నన్ను కూడా అర్థం చేసుకోండి. నేను ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి ఎందుకంటే సంస్థ పెరుగుతా ఉంది, ఎన్నో ఫోన్లు వస్తూ ఉన్నాయి. ప్రొఫైల్స్ పెరిగి 650 ప్రొఫైల్స్ అయినాయి ఇప్పుడు. మీరు వచ్చి తీసుకుంటే ప్రాసెస్ చేసుకుంటే మీరు వారంలో నేను 4-5 రోజులు కలుస్తూనే ఉంటాను ఏదో ఒక రూపంలో. ఓకే సార్. సో మీరు వచ్చేసి తీసేసి ప్రాసెస్ చేసి నాకు చెప్తా ఉండండి. ఇప్పుడు చూడండి, ఈ అమ్మాయి చల్లా పద్మావతి ఎంతమ్మా శాలరీ అమ్మాయికి? 35,000. 12,36, 12,560 అంటే 4.2, 4,20,000. ఇంకా పెద్ద శాలరీ కావాలి అంటే ఎట్లా మరి? అమ్మాయి ఉద్యోగం చేస్తుంది, అంత గొప్ప విషయం. అంతకంటే సంతోషం. విప్రోలో చేస్తుంది కదా అమ్మాయి, చెన్నైలో. కాదు నేను SVR. ఎస్విఆర్లోనే. ఇంకా పెద్ద ఉద్యోగాలు కావాలి అంటే కష్టం కదా. ఆ, ఎంత శాలరీ అబ్బాయికి? మీరే చెప్పారు కదా 24. 24 lakhs అని చెప్పాను కదా. మన ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా వాళ్ళది అబ్బాయిది 24 lakhs చేస్తున్నాడు. సరేనా? సరే అయితే నెక్స్ట్. సరే ఇంకేంటి చేద్దాం, క్లోజ్ చేద్దామా? అయింది ఈరోజు భోజనాల టైం. మీకు భోజనం, నాదేం పెద్ద ఆలోచన లేదు భోజనాలు అనేది, నా ఇష్టం, ఎప్పుడో చేస్తాను. ఇంకెవరన్నా మీకు ముఖ్యంగా రాజలక్ష్మి యశోద వాళ్ళకి ఏంటంటే మనం లిస్ట్ అంతా తిప్పాలి ఒకసారి నాకు. ఆ తిప్పి కూడా మనకి ఏంటంటే ఢిల్లీ పంపించే వాళ్ళు ఎవరన్నా ఉంటే చూద్దాము. నా చల్లా పద్మావతి, నువ్వు కూడా చాలా ఎక్కువ ఆశిస్తున్నట్టున్నావుగా మ్యాచ్ల్లో. ఏంటి నీ సమస్య ఏంటి? కదా అదే అయిపోతుంది. ఫోన్ చేసాము వాళ్ళు అలాగే చెప్పారు కదా. మనం ఆశించింది ఏంటి? ఇప్పుడు వాళ్ళేమో మీ మీరే అప్పుడు వాళ్ళేమో అమ్మాయికి ఎక్కువ ఉద్యోగం కావాలంటారు. మీరేమో లండన్. ఇప్పుడు ఆ లండన్ పంపిస్తానంటే లండన్ అబ్బాయి, ఒక అబ్బాయి ఈ అబ్బాయి ఉన్నాడు కదా, చీమకుర్తి అబ్బాయి. సాఫ్ట్వేర్ కాదు కదా. నీకు డబ్బు సంపాదించడం కావాలా, నీకు సాఫ్ట్వేర్ కావాలా? షాప్ కావాలంట. మరి కంపెనీలు ఎక్కడ పెట్టమంటావు? చాకిచర్లో పెట్టమంటావు లేదా సింగరాయకొండలో పెట్టమంటావు కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు? మీరందరూ కూడా చూడండి ఎట్లా ఉంది అంటే, కదా సాఫ్ట్వేర్ కావాలని ఎవరు చెప్పారు? డబ్బులు వస్తూ ఉంటే నీకు సాఫ్ట్వేర్ అయితే ఏంది, ఇంకొకటి అయితే ఏంది. మీరు ఇచ్చిన మ్యాచ్లన్నీ ఇప్పుడు చూద్దాం. మనం చల్లా పద్మావతికి ఎన్ని మ్యాచ్లు ఇచ్చాను ఒకసారి లెక్కేద్దామా? స్టార్టింగ్ నుంచి చూద్దాం. ఎన్ని మ్యాచ్లు ఇస్తే చూద్దాము. చల్లా పద్మావతి అంటే మా ఫ్రెండ్ భార్య, ఏమంటుందో చూద్దాం. ఎన్ని మ్యాచ్లు ఇచ్చారు. ఒకటి లెక్కేస్తున్నాను, ఒకటి. సరే, ఇది కొన్ని మనం ఇచ్చినంత మాత్రాన వాళ్ళు అటు సైడ్ వాళ్ళు కూడా ఇష్టపడాలిగా.
ఇది వాళ్ళు ఇష్టపడలేదు. సరే ఇది ఆమె తప్పు కాదు. రెండు రెండు సరే ముందు లెక్కేద్దాం. రెండు ఆ, మళ్ళీ రెండు మూడు మూడు నాలుగు 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 ఐదు ఆరు 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 మళ్ళీ దూరం వద్దంటారు. ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది దూరం మళ్ళీ దూరం వద్దు. పది అంటే అన్ని నేను ఇస్తే అటు సైడ్ వాళ్ళు ఇల్లు ఇల్లు కొన్ని వద్దంటారు, వాళ్ళు కొన్ని వద్దంటారు. 10 11 12 కొంతమంది బ్యాంక్ వాళ్ళు వద్దంటారు. 12 13 13 బ్యాంక్ వాళ్ళు మాకు ఓకే అన్నయ్య, మాకేమన్నా చూసి పెట్టండి. నేను అన్నీ ఓకే అంటున్నా. 13 14 14 ప- అంటే నేను లిస్టు ఈరోజు మీ అందరి ఇద్దరిని కూర్చోబెట్టి, ఎందుకంటే టైం పడుతుంది కదా లిస్టు. ఆ 15 ఎవరైతే మ్యాచ్ సెటిల్ కావడం లేదో ఇచ్చిన ఆప్షన్స్ నా దగ్గర ఇంకా లేవు అనుకున్నప్పుడు, మిగతా వాళ్ళు అయితే నా దగ్గర ఉంటే వెంటనే చూసి ఇచ్చారు. మీకు అందరికి ఇచ్చిన్నాను చాలా, అందుకని ఏజ్ కేటగిరీ కూడా వస్తున్నాయి కదా కొన్ని. అందుకని ఇద్దరిని కూర్చోబెట్టి వరుసగా ఒక లైన్ పట్టుకుంటా వచ్చేసి కొంత టైం పెట్టేసి చూసి 14 15 మ్యాచ్ ఇంకా చూస్తాం. 15 ఇచ్చిన్నాను వీళ్ళకి. 15 16 17 18 19 20 20 21 21 21 21 మ్యాచ్లు ఇంకా ముందుకు వెళ్తున్నాను. ఇంకా 21 22 22 23 23 ఇంకా ఎన్ని ఉన్నాయి. ఇంకా కిందకి వెళ్తాను. అకౌంట్ ఇంకా పోతాను. 23 కొన్ని నేను ఏంటంటే ఒక సైడే ఇస్తాను. ఒక సైడ్ ఇచ్చి ఇటు సైడ్ నేను రాసుకోకపోతే అది వాళ్ళ సైడే ఉంటుంది. ఇద్దరికి ఒకసారి టైం కుదరదు, ఒకరికే పంపించేస్తాను. 20 మళ్ళీ 23 ఇప్పుడు ఒకటి పంపించాను. 23 24 చల్లా పద్మావతి మా ఫ్రెండ్ భార్య అమ్మాయి 24 మ్యాచ్లు. నేను అనుకుంటాను సరే ఇందులో కొన్ని మీరు వదులుకుంటారు, కొన్ని వాళ్ళు వదులుకుంటారు. అప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ఏంటి ఇన్ని మ్యాచ్లు ఇచ్చినా కూడా మనకు మ్యాచ్ సెటిల్ కాదు అంటే నేను ఎక్కడ పొరపాటు జరుగుతుంది. ఇప్పుడు నాతో వచ్చి ప్రతి ఆదివారం కలిసి తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు. అసలు ఏ రోజు ఇట్లా మీటింగ్ రాకుండా మధ్యలో ఫోన్లు చేసి తీసుకెళ్లే నంబర్లు తీసుకెళ్తారు. సరే ఏదో ఒక రకంగా సెటిల్ చేసుకుంటారులే. ఆదివారం రాకపోయినా రాలేదు, సోమవారం రాలేదు, బుధవారం రాలేదు, శుక్ర శని ఆదివారం మీటింగులకు రాలేదు, వారంలో 5 6 మీటింగులు నడుస్తూనే ఉంటాయి అని అనుకుంటా ఏదో ఒక రకంగా సెటిల్ అవ్వాలి అని. 24 మ్యాచ్లు ఇచ్చినా కొంతమంది ఏమో వీళ్ళు వద్దంటారు. మాకు ఆ మ్యాచ్ అలా కాదు ఇలా కాదు, వాళ్ళేమో ఇలా కాదు. అమ్మాయి సైడ్ వాళ్ళు ఒక రకంగా అంటారు, అబ్బాయి సైడ్ వాళ్ళు ఒక రకంగా. అందరూ సాఫ్ట్వేర్లే కావాలంటారు. సాఫ్ట్వేర్లు ఎక్కడ వస్తాయి? ఉన్న ఉన్న మ్యాచ్ల్లో మళ్ళీ మంచి జీతాలు కావాలి. ఆ ఒక 10 లక్షల్లో 10 లక్షలు కాదు 5 6 లక్షలు. 10 లక్షలు అంటే ఓకే, 5 6 లక్షలు అంటే వద్దంటారు. ఇట్లా మ్యాచ్లు ఏంటంటే సెట్ కావట్లేదు. సరే మనకి ఉన్నంత వరకు నా దగ్గర ఇప్పుడు నేను 650 ప్రొఫైల్ మీకు లెక్క చెప్తున్నాను. కానీ దాంట్లో ఏమొస్తుందంటే 650లో కూడా చిన్న ప్రొఫైల్స్ ఉంటాయి కదా, అవి తీసేస్తే ఆ ఉదాహరణకు సచివాలయాలు, బ్యాంకులు చేసే వాళ్ళని, పోతే ఇంకా చిన్న చిత్తక ఉద్యోగాలు చేసేవా వీళ్ళన్నీ తీసేస్తే ఆడ మెయిన్ మిగిలేది అన్ని ప్రొఫైల్ 650 లెక్క చెప్పుకుంటే ఒక గట్టిగా 200 ప్రొఫైల్స్ మిగులుతాయేమో. మంచి మంచి అంటే 10 లక్షల నుంచి ప్యాకేజీలు పైకి ఉండే వాళ్ళందరూ చూస్తే అందులో సాఫ్ట్వేర్లు అంటారు, మళ్ళీ వీళ్ళు వేరే పనికిరావు అంటారు. సో ఇట్లా జరుగుతూ ఉంది. సరే చూద్దాం ఏమవుద్ది.
మనం మన ప్రయత్నం మనం చేయాలి కదా. సంస్థ పెట్టాను అంటే నేను లైఫ్ లాంగ్ చేయాలి, జీవితాంతం, ఆ ఉమ్, ఆఖరి ఆఖరి క్షణం వరకు కూడా ఈ సంస్థ నడపాలి. దీని మీద మంచి ఆ, మంచి ఆశయంతో వివాహాలు కావచ్చు, వీళ్ళకి ఉండే జ్యోతిష్య సమస్యలు కావచ్చు, గోశాలకి సహాయం చేయటం కానీ, మన కోడింగ్ క్లాసులు ప్రోగ్రామింగ్ మీద వారానికి 3 రోజులు నడపడం కానీ, ఇవన్నీ చేయాలి. వారం అంతా బిజీ చేయాలి, మీకు సహాయం చేయాలి. మీరు మ్యాచ్లు చూద్దాం. మీకు ఇందులో ముఖ్యంగా నేను కొంత అనుకుంటా ఉన్నాను, ఎందుకు మ్యాచ్లు సెటిల్ కాలేదంటే కర్మదోషాలు ఉంటాయి కొంత. మనిషికి తను చేసిన, మనం చేసినవి కావచ్చు, మన పెద్దలు చేసినవి కావచ్చు, అవన్నీ కొంచెం ఏంటంటే కర్మదోషాల వల్ల మీకు మ్యాచ్లు అనేది సెటిల్ కావటం చాలా ఇబ్బంది అవుతూ ఉంటది. అందుకని నేను చెప్పాను, మీరు గోశాలకు కొంత సహాయం చేసుకోవటం అలవాటు చేయండి, గోధువులకు దానం చేయండి. ఆ అవకాశం కూడా ఇచ్చాను. మన సంస్థ గోశాల ఉంది కదా చాగిచర్లలో. అంటే కొంతమంది ఒక రూపాయి ఇవ్వడానికి కూడా ఇష్టపడరు గోశాలకి. ఒక 40 మ్యాచ్లు తీసుకెళ్ళిపోతా ఉంటారు, కానీ ఒక్క రూపాయి ఇవ్వాలంటే మనసు రాదు. మరి వాసు యాదవ్ ఏం చేస్తాడు? 40 మ్యాచ్లు తీసుకొని రూపాయి దిగ్గోషానికి దానం చేయాలంటే కష్టంగా ఉంటే కర్మదోషాలు ఎలా వదిలించుకుందాం మనం? తెలుస్తుంది కదా కర్మ. మనకి వివాహం ముందుకెళ్ళటం లేదు, సమస్య వస్తుంది అంటే ఏ ఒకటి ఉంటాయి, కర్మదోషాలని, పితృదోషాలని, కర్మ సిద్ధాంతాలు నమ్మే వాళ్ళం ఇవన్నీ. సరే అయితే నేను క్లోజ్ చేద్దాము. ఆ, మీరు సార్ కుందేటి సుబ్బారావు గారు మాట్లాడి చెప్పండి. మీరు కావాలంటే ఇంకా తీసుకొని మాటలు ప్రాసెస్ చేయండి మ్యాచ్ని, ఎందుకంటే మీరు తక్కువ వస్తారు, మిగతా వాళ్ళందరూ వచ్చి తీసుకెళ్తా ఉంటారు మ్యాచ్లు, ఏదో ఒక టైంలో వస్తారు. అంటే ఈరోజు ఆదివారం కలిసాము, సాయంత్రం క్లాస్ ఉంది, కానీ ఈరోజు సాయంత్రం మిమ్మల్ని కలవను, ఎందుకంటే క్లాసు ఎందుకు ఉదయం కలిశాను కదా, సాయంత్రం క్లాస్ చేస్తాను. నిన్న చేయలేదు ప్రోగ్రామింగ్, నిన్న నేను చాగిచెర్ల గోశాలకు వెళ్ళాను, అక్కడే గడిపాను, పొద్దుపోయింది నిన్న వచ్చేసరికి. సో ఆ వీడియో లింక్ పంపిస్తాను. ఆ, మళ్ళీ సోమవారం జ్యోతిష్యం క్లాసులో కలుస్తాము, మంగళవారం బుధవారం ఒకసారి కలుస్తాము, శుక్ర శని ఆదివారం కలుస్తాం. సరే అయితే ఇంకా ఓకేనా, క్లోజ్ చేద్దామా? జై హింద్ చెప్పండి, క్లోజ్ చేద్దామా? సరే సరే అయితే అమ్మా, సరే క్లోజ్ చేస్తున్నాను. ఉదయం 10 గంటలకి ఎందుకు పెట్టలేదు అంటే వాళ్ళు వాసవి క్లబ్ అని వాళ్ళు పిలిచారు. ఏదో ఆర్మీ వాళ్ళని సన్మానం చేయాలి, మిమ్మల్ని దేశం కోసం చేశారు కదా అంటే వెళ్ళాను నేను. కొంచెం ఏదో శాలువా కప్పి సన్మానం చేసి 4 మాటలు మాట్లాడమంటే మన సంస్థ గురించి కూడా చెప్పాను అందులో. ఇట్లా నా సంస్థ ఉందండి, మీరు సేవలు చేస్తున్నారు, నాది సేవలు చేస్తున్నాను ఆన్లైన్లో. అందులో మా కోడింగ్ క్లాసులు ఉన్నాయి, వారానికి 3 రోజులు నా ప్రోగ్రామింగ్ క్లాసులు నడుస్తూ ఉంటాయి. మన పరిచయ వేదిక అందరికీ ఎక్కువ యదువంశ సోదరులకు జరుగుతుంది. మిగతా వాళ్ళు కూడా మీరు పంపిస్తే ప్రొఫైల్స్ వాళ్ళకి చేద్దాం, హెల్ప్ చేద్దాము. మళ్ళీ వీళ్ళకి జ్యోతిష్యం పిచ్చింది కాబట్టి ఆ జ్యోతిష్యాన్ని, ఆ అసలు జ్యోతిష్యం అంటే ఏంటి, ఎంత దూరం ఆలోచించాలి, ఎంత దీర్ఘంగా చూడాలి చాట్లు అనేది, సో ప్రతి వారం ఒక క్లాస్ ఉంటుందండి. వీళ్ళు చిన్న చిత్తగా వచ్చి, అసలు జ్యోతిష్యం అంటే పెద్ద సబ్జెక్ట్, నిజంగా ప్రిడిక్షన్స్ ఉన్నాయి జ్యోతిష్యంలో. జోష్యం చెప్పచ్చు, వస్తే సబ్జెక్ట్ రావాలైతే. సబ్జెక్ట్ రాకుండా చెప్పలేము. అది ఏంటంటే వీళ్ళు మరీ దారుణంగా చెప్తా ఉంటారు, వాళ్ళు చెడగొడతా ఉంటారు. చెప్పి ఆ శాలువా కప్పితే తీసుకొచ్చాను నేను. సరే అయితే మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? ఈరోజు ఆదివారం సాయంత్రం క్లాసులో కలవను, సోమవారం కలుద్దాం, రేపు జ్యోతిష్యం క్లాసులో. ఈ లోపల చాట్లు ఎతికి వీళ్ళిద్దరికి, రాజ్యలక్ష్మి నందిగామ, మన చెల్లి యశోదకి ఈరోజు చాట్లు అన్నీ ఎతకాలి. ఎతికి మొత్తం తూర్పారబట్టి అందులో మ్యాచ్లన్నీ బయటకు తీసి వీళ్ళకి ఇవ్వాలి. ఈరోజు పని చూద్దాం, కాస్త రిలాక్స్ అయిన తర్వాత ఆ పని చేద్దాం. సరే సరే అయితే ఉందామా? అందరూ అందరూ ఆ రాజరాజేశ్వరి తల్లిని, సృష్టికి మూలం అమ్మ, తల్లి సహస్ర, మన అంటాం కదా, లలిత సహస్రనామ స్తోత్రాలు, అమ్మ పేరు మీద ఆమె పేర్లు సహస్రనామాలు ఉన్నాయి. సృష్టిలో కణకణంలో తల్లి ఉంది. ఆమె మూల ప్రకృతి, బిందుశ్రీ. ఓకే, తల్లి లలిత త్రిపుర సుందరి అన్న, బాల త్రిపుర సుందరి అన్న, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి, రకరకాల పేర్లు అమ్మకి, అన్ని అష్టాదశ శక్తి పీఠాల్లో ఆమెకి ఎన్నో పేర్లు ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా తల్లిని కొలవండి, తల్లిని పూజించండి. మీకు మ్యాచ్లు జరిగి మీ పిల్లలు పాపలు సంతోషంగా ఉండి మీరు అష్టైశ్వర్యాలతోటి ఆయురారోగ్యాలతోటి సమృద్ధిగా వర్ధిల్లాలి అని మా తల్లిని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ కుటుంబాలందరికీ సంతోషంగా, బాగా సుభిక్షంగా వర్ధిల్లాలి. అందరికీ సంతోషంగా
మీరు కోరుకున్నట్లు వధూవరులు దొరకాలి మీరందరికీ కూడా. అందరూ జై హింద్. జై హింద్. జై హింద్. జై హింద్. జై హింద్. జై హింద్ అమ్మ. జై హింద్. అన్నయ్య చెప్పమ్మా. జై హింద్. జై హింద్ అమ్మ. జై హింద్. జై జై హింద్. ఇప్పుడు నెంబర్ ఇచ్చారు కదా, చెప్పమ్మా. ఆ అబ్బాయి అసలు మాట్లాడుకుంటే నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పారు, పెట్టేశాడేంటి. మాట్లాడుకో. చూసాము ఆ, సరే చెప్పాడు, లిఫ్ట్ చేస్తే ఇక్కడ వాసు యాదవ్ గారు ఇచ్చారండి, మా అబ్బాయి ఉన్నాడు చెయ్యి మాట్లాడమన్నారు అన్న. ఆ. నాకు ఇంట్రెస్ట్ లేదు అని పెట్టేసి. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు బలవంతంగా పెళ్లిళ్ళు చేస్తున్నారేమో. ఇట్లా ఉంది పరిస్థితులు. సరే అయితే ఇప్పుడు ఇంట్రెస్ట్ లేని వాళ్ళని బలవంతంగా మనం తెచ్చి ఎక్కడ పెళ్లి చేద్దాం కానీ. అన్నయ్య ఊరుకోళ్ళకి అట్టగట్టి తర్వాత ఏడవటం. ఇప్పుడు ఇష్టం లేని వాళ్ళని తట్టి తట్టి మనం ఎక్కడ. ఉమ్, సరే అయితే చేయలేంగా. అంతే కదా. సరే వదిలేద్దాం. ఇష్టం లేని వాళ్ళని ఏం చేద్దాం ఇంకా అంతగా. మన దగ్గరికి ప్రొఫైల్ వచ్చింది కాబట్టి పలానా దగ్గర ఉన్నారు పెళ్లి చేసుకోండి అయ్యా మీకు పిల్లనిప్పిస్తాను. ఎందుకు ప్రొఫైల్స్ పెట్టడం. తిరుపతి పుణ్యక్షేత్రంలో ఉన్నారు ఇల్లు. పెళ్లి అంటే ఇష్టం లేకపోవడం ఏంది? ఆయన శ్రీనివాసుడు సన్నిధిలో ఉన్నాడు. శ్రీనివాసుడు అంతటి మహానుభావుడే ఉక్లాంబకు చెప్పాడు నా కోసం పిల్లని ఎత్తకమని. ఆకాశరాజు దగ్గరికి వెళ్ళు పిల్లని ఇస్తాడు అంటే నాకు నన్ను ఇంత నన్ను చిన్నదాన్ని అయ్యా ఆయన రాజు నన్ను దగ్గరకు తీస్తాడు అంటే నీకెందుకు నువ్వు వెళ్ళు అని చెప్తాడు కదా. తిరుపతి సన్నిధానంలో ఉన్నటువంటి వీళ్ళు వివాహం అంటే అంతటి అబ్బాయి వద్దు అనే స్థితిలో ఎట్లా ఉన్నారు కనుక్కో. నేను ఫోన్ అబ్బాయి నేను మాట్లాడతాను. నేను ఒక్క నిమిషం నేనే మాట్లాడతాను ఉండమ్మా. ఏం విషయం అసలు ఎందుకు మాట్లాడినా తీసేద్దాం లేకపోతే గ్రూపులో ఎందుకు పెట్టుకోండి మనం పెళ్ళిళ్ళు. చెప్పింది కూడా వెళ్ళా. ఒక్క నిమిషం ఫోన్ చేస్తున్నాను నేను నెక్స్ట్ వీళ్ళు అనవసరంగా గ్రూపుల్లో పెట్టేమో తీసేద్దాం అనుకుంటున్నాను. నేను ఆ పని చేయాలి నెక్స్ట్. అన్నయ్య అంటే నెక్స్ట్ నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే ఈ ఫోన్లు ఎత్తన వాళ్ళని లిస్ట్ తయారు చేసి ఈ ఫోన్లు ఎత్తన వాళ్ళని అసలు నేను డైల్ చేసి చూసి మీరు చెప్తా ఉంటారు చాలా మంది నాకేం చెప్తారంటే అన్నయ్య ఫోన్లు ఎత్తడం లేదంటే నేను ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని తీసేద్దాం అనుకుంటున్నాను. ఇంకా అనవసరం వాళ్ళు డైల్ చేస్తున్నాను వాళ్ళకే. నాది మ్యూట్ అయితే కానీ డైల్ కాదు. సరే. నేను మ్యూట్ చేస్తే కానీ డైల్ అవుతుంది. రాజలక్ష్మి గారు బాగున్నారా? బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగుంది. నందిగా అండి తెలుసండి, నేను చెప్తున్నా. ఓకే ఓకే. మామూలుగా పర్సనల్ గా మాట్లాడుకుందామా అనుకున్నావా అంటే అవునవును. ఓకే. నేను డైల్ చేశాను. డైల్ చేసి నా ఏరియాలో సిగ్నల్ మీకు చెప్పాను కదా నాది ఎప్పుడు వాట్సాప్ కాల్ చేయండి అని చెప్పాను మీకు. ఇక్కడ నా ఏరియాలో ఏంటంటే సిగ్నల్ ప్రాబ్లం నా మొబైల్ ఉన్న సిగ్నల్ ప్రాబ్లం చూస్తున్నాను నేను. కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. అదే నేను కూడా చూశాను నాకు సిగ్నల్ దొరకడం లేదు. ఒక్కోసారి కాదు కాదు ఇక్కడ నా సిమ్ వేరే మొబైల్లో వేసి చూస్తే బాగా డైల్ అవుతా ఉంది. ఈ మొబైల్ సిగ్నల్ ఏదో వీక్ గా రిసీవ్ చేసుకుంటా ఉంది వాయిస్ కాల్స్.
అదే వాట్సాప్ కాల్ అయితే ఓకే అవుతుంది, చూస్తున్నా పాపం చాలా మంది చెప్పారు నాకు. నెట్ అది అది స్విచ్ ఛార్జీలు ఏమైనా పెట్టుంటానేమో, అప్పటికి నేను చూసుకుంటా ఉంటాను ఎవరైనా నాకు కాల్ చేశారని. అందుకని నేను మెసేజ్ పెట్టాను అందరికీ కూడా, నాకు వాట్సాప్ కాల్ చేయండి ప్లీజ్, నాది ఇలా వాయిస్ కాల్ రాదు నాకు అనేసి. సో మీరు ఎప్పుడు అబ్బాయికి నేను ఫోన్ చేస్తే, ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే డాటా కాల్ మీద వాట్సాప్ మీద వెళ్తాం లేదు, ఎందుకంటే అతను డాటా ఆఫ్ చేస్తున్నాడు. చూస్తాను తర్వాత మాట్లాడతాను సార్. నేను మాట్లాడి కొంతమందిని, ఇప్పుడు ఏంటంటే ఇది ఉచితంగా చేసే సంస్థ, వాళ్ళు ఏదైనా సహాయం చేస్తే గోశాలకు వాళ్ళు మనస్ఫూర్తిగా చేస్తే అంతవరకు ఓకే, మిగతాదంతా వాళ్ళు చేశారు చేయలేకపోయినా మన సంస్థ జీవితాంతం నడవాలి. నాకు నాకు ఈ భూమి మీద మా తల్లి అంత సేపు ఉంచుతూ అంతవరకు జరపాలి. అందులో వీళ్ళు ఈ ఫోన్లు ఎత్తకపోతే వాళ్ళ కోసం మనం తలుపులు తట్టి ఫలానా వాళ్ళు వెళ్ళమ్మా మాట్లాడి నా పేరు చెప్పు. కొంతమందికి అయితే నా దగ్గర ఎన్ని ప్రొఫైల్స్ వస్తే ఇంకా నేను డైల్ చేసుకుని వెళ్ళలేకపోతున్నాను అందరి దగ్గరికి కూడా. అప్పుడు ఏంటంటే వీళ్ళు ఫోన్ చేసి ఎవరా వాసు ఒకసారి ఫస్ట్ టైం నేను వెళ్తాను డైల్ చేసి, ఇట్లా నాకు చెప్తాను ఇట్లా నాకు పరిచయ వేదిక ఉంది అంటే, ఇప్పుడు కొంచెం ప్రొఫైల్స్ ఎక్కువ వెళ్ళి నేను వెళ్ళటం. కొత్త నంబర్లకి తెలియదు అది. ఆ అంటే నేనే డైల్ చేసి వెళ్ళాలి ఫస్ట్ టైం, ఒకసారి వాళ్ళకి చెప్పాలి, అప్పుడు పరిచయం చేస్తే తర్వాత ఆయన పలానా ఆయన ఫోన్ చేశారు. ప్రొఫైల్ పంపిస్తాం కదా, ఒకసారి దయచేసి పరిచయం చేసుకోండి కొత్త నంబర్లో. రెండోది ఏంటంటే వాళ్ళని గ్రూప్ లో కూడా పెడుతున్నాం, పెట్టినప్పుడు సండే ఇలా ఇప్పుడు వారానికి 5 రోజులు మనం కలుస్తూనే ఉంటాం ఏదో ఒక రూపంలో. అప్పుడు కూడా వాళ్ళు సరే ఇప్పుడు మధ్యాహ్నం ఈరోజు 10 గంటలకు కాలేదు, లేట్ అయింది, 11 12:30కి పెట్టాము. ఒక్కోసారి శనివారం శుక్రవారం సాయంత్రం కలుస్తాము, సోమవారం సాయంత్రం కలుస్తాం, అట్లా అన్నారు. వస్తే వాళ్ళకి తెలుసు. కొంతమంది అయితే మరీ ఎవ్వరూ రావటం లేదు, వచ్చి మ్యారేజ్ ప్రొఫైల్స్ తీసుకెళ్ళి మ్యాచ్లు సెట్ చేసుకున్నామని కూడా అంత సీరియస్నెస్ లేదని అనిపిస్తుంది. వాళ్ళెవరో వాళ్ళ చుట్టూ తిరగటం, వాళ్ళెవరో వస్తారు వాళ్ళని డబ్బులు తీసుకుంటారు తిప్పుతా ఉంటారు. అది మనం మటుకు ఏం చేద్దాం, వాళ్ళ ఇష్టం కదా. సరే సరే ఈరోజు నేను ఉదయం కూర్చున్నాను. నేను గోశాలకు వెళ్ళిపోయాను కదా, నేను ఉదయం వెళ్ళాను, సాయంత్రం వచ్చాను, చాలాసేపు ఉన్నాను గోశాలలో ఉండి. సాయంత్రం పొద్దుపోయింది వచ్చి 8, 8:30 అదే ఎందుకు మళ్ళీ పడుకొని ఉదయాన్నే లేసి మీరు పంపించిన ప్రొఫైల్స్ అన్నీ రాసుకున్నాను. మీ దగ్గర నుంచి వచ్చినాయి, మన యశోద చెల్లెల దగ్గర నుంచి వచ్చినాయి, ఆయన ధనియాంకులు వెంకటరావు గారు పంపించారు, కొన్ని గోకర్ల రామారావు గారు పంపించారు. సో ఇవన్నీ పంపిస్తున్నాను అన్నయ్య. పంపించండి పంపించండి, అది ఏదో చూడండి ఇప్పుడు నేను ఏం చెప్తాను అంటే, మన దగ్గర ఎన్ని ప్రొఫైల్స్ వస్తే అంత మీకు ప్రొబాబిలిటీ అంటే స్కోప్ ఎక్కువ ఉంటుంది మ్యాచెస్ దొరకడానికి. అంటే నా దగ్గర ఎక్కువ ప్రొఫైల్స్ ఉంటే నేను మొత్తం ఎతికి పిండి అందులో మీకు కుదరకపోతే, ఇప్పుడు అదే మీ ఇద్దరికి నేను అనుకుంటున్నాను ఈరోజు కొంచెం రెస్ట్ తీసుకొని ఆ మొత్తం లిస్ట్ ఒకసారి చెక్ చేసి మిగతా వాళ్ళకి ఇచ్చేసాను. ఇప్పుడు సుబ్బారావు గారు వాళ్ళు ఈ మధ్యనే వస్తున్నారు, వాళ్ళకి ఎన్నో మ్యాచ్లు ఉన్నాయి. ఆ వచ్చిన వాళ్ళందరికీ, ఇప్పుడు కొత్త వచ్చిన వాళ్ళందరికీ నా దగ్గర మ్యాచ్లు ఉన్నాయి. పాత అంటే ఇట్లా కొన్ని పర్టికులర్ గా కొన్ని చాలా ఇచ్చాను అది, కాబట్టి ఇంకా ఎత్తుకుదాం. కొంచెం ఏజ్ కేటగిరీ ఉంటుంది, ఆ దాని వల్ల కొంచెం మ్యాచ్ తగ్గుతూ ఉంటాయి, ఆ కేటగిరీలోనే కావాలి. సో కొంచెం మళ్ళీ ఎదుగుతాను, కూర్చొని ఎతికేసి మొత్తం ఒకసారి లిస్ట్ అంతా పట్టి మీతో డిస్కస్ చేస్తా ఉన్నాను. అంటే మీ మ్యాచ్ చెప్తాను, ఇట్లా ఉన్నారమ్మా పోదామా వద్దా అని డిస్కస్ చేసి చేద్దాం, సరేనా. అది మీరు ప్రొఫైల్స్ పంపించడం అనేది పంపుతా ఉండండి, నేను రాసుకుంటా ఉంటాను, ఇంకో పుస్తకం పెడతాను. మీ అందరికీ కూడా ఏదో ఒక రకంగా మ్యాచ్ సెటిల్ అవ్వాలి అనేది ఆలోచిస్తూ ఉన్నాను నేను. అది ఏంటంటే ఏదో ఒక రకంగా మీ మీద బలవంతంగా నేను రుద్దను, మీ ఇష్ట ప్రకారంగానే. కాకపోతే నేను సజెషన్స్ మధ్యలో అనేది తప్పనిసరి ఇస్తాను. అదే నాకు కొంతమంది అంటారు, ఇప్పుడు అదే చెప్పాను, ఆ వాళ్ళ చెల్లెలకి జాతకం పిచ్చిందంట, వాళ్ళ వాళ్ళ అమ్మకి నచ్చాలంట, వాళ్ళ చెల్లెలకి వాళ్ళ అమ్మకి నచ్చేది ఏంటి, అమ్మాయి అబ్బాయి కదా ముందు నచ్చుకునేది అంటాను నేను. లేదండి వాళ్ళు ఇంటికి వస్తారంట, చూస్తారు, ఇంటికి వచ్చి ఏం చూస్తారు, ఇల్లు వాకిల్. అరే ఇల్లు వాకిల్ లేకుండా ఎవరు ఉన్నారు ఈ రోజుల్లో, ఉంటారా? ఇప్పుడు చెప్తాను అన్నయ్య. ఉమ్, అవును రండి అని చెప్పాడు ఒక అంటారు. ఉమ్.
మా వాళ్ళు పెట్టిన తర్వాత మా వాళ్ళందరూ నచ్చినాయి అన్నప్పుడు మళ్ళీ చెప్తామని కొంతమంది అంటారు. అసలు ఏందో కానీ ఇది పాత పద్ధతి. మేము ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ఆన్లైన్ లో మాట్లాడుతున్నాం. ఏం చేస్తాం? ఇప్పుడు నేను ఏమంటానంటే మన సంస్థలు ఎన్ని క్లియర్ చేస్తున్నాను. ఏం చెప్పాను? ఫోటోలు పెట్టించుకోండి, మీరు మాట్లాడండి, పద్ధతిగా మీరు మాట్లాడండి, వాళ్ళని కూడా మాట్లాడే అవకాశం ఇవ్వండి. మీరు ఇద్దరు ఒకరినొకరు మాట్లాడుకున్నారు, మీ మాటలు బాగున్నాయి, సంస్కారబద్ధంగా మీకు ఆ, ఒక కర్మబద్ధంగా అంటే ఉన్నాయి, నచ్చాయి అంటే ప్రొఫైల్ ఇచ్చుకోండి. నేను ఫొటోస్ నచ్చకపోతే ఇంకా 4 ఫోటోలు అడిగి తీసుకోండి. ఆ, ఫోటోలు నచ్చుకున్నారు లేదంటే ఇంకా 4 ఫోటోలు అడగండి. ఆ తర్వాత వీడియో కాల్ చేయించుకోండి. దూరంగా ఉన్నారు కాబట్టి వీడియో కాల్లో నచ్చుకున్నారు అంటే మీరు అమ్మాయి సైడ్ వాళ్ళు అబ్బాయి రమ్మ కొంతమంది అంటారు అమ్మాయి సైడ్ మేము పోతామండి ఆడకి, ఆడ అబ్బాయి లేడు, వాళ్ళ నాన్న అమ్మ ఉంటారు ఇంట్లో, ఇల్లు చూస్తాము. ఏముంది అక్కడ టైం వేస్ట్ కదా. అబ్బాయి వస్తే అబ్బాయిని తీసుకొని రమ్మని చెప్పండి, ఎందుకంటే అమ్మాయిని తీసుకొని ఆ అబ్బాయి హైదరాబాద్ లో ఉంటాడు, మీరు వచ్చి మా ఊరు చూసి వెళ్ళండి అంటారు. అబ్బాయి ప్యాకేజ్ కూడా మళ్ళీ ఎక్కువ లేదు. ఊరు చూసి ఏముందమ్మా. మాట్లాడారు కదా. నేను మీరు చెప్పండి బాబు, ఊరు చూసేది ఏముంది అక్కడ, నిన్ను చూసి ఇవ్వాలి పిల్లని, మీ ఇల్లు కూడా మేము తర్వాత చూస్తాము. మా ఊరు వచ్చి చూడండి, ఉమ్. మాది పల్లెటూరు, మాది ఊరు వచ్చి చూడండి. బాబు పల్లెటూరు ఇప్పుడు ప్రతి ఒక్క పిల్లలు కూడా ఎక్కువ మన భారతదేశమే గ్రామీణ ప్రాంతం. ఎక్కువ మన గ్రామీణ భారతం ఎక్కువ, మనకి పల్లెలు ఎక్కువ. కాకపోతే ఉద్యోగ పరంగా మెట్రోపాలిటన్ సిటీస్, ఢిల్లీ అనో, బాంబే అనో, కలకటా అనో, చెన్నై అనో, బెంగళూరు అనో, పూణే అనో ఇట్లా చేస్తున్నారు. ఇట్లా మన అమరావతి డెవలప్ అయితే రేపు అక్కడ కూడా మన కంపెనీలు వస్తాయి. సో అందరూ పల్లెటూరు వాళ్ళమే. నేను వాసు యాదవ్, నేను పల్లెలో పుట్టడమే పెద్ద. ఉమ్, ఏంటి హైదరాబాద్ ద్వారా ఏం పల్లెటూరు లేకుండా పుట్టి పెళ్ళింది పల్లెటూరులలోనే ఉంటారు ఎక్కువగా. సిటీకి వెళ్ళిపోతారు జాబ్ పర్పస్ మీద. పల్లెటూరైనా మాకేం అభ్యంతరం లేదు. మీరు ఎక్కువ చదవ ఉండేది సుఖంగా ఎప్పుడో వచ్చినప్పుడు తల్లిదండ్రులు తనకి రాకుండా చేయకుండా ఎలా ఉంటారు. గౌరవం వాళ్ళ గొప్ప. మాకు పల్లెటూరైనా ఏం పర్లేదు, ఏం ఇబ్బంది లేదు అని చెప్పేది కూడా. నేను హైదరాబాద్ లో ఉంటాను, మీరు వచ్చి చూసుకోండి అని ఆ అబ్బాయి ఏదో ఇంట్రెస్ట్ లేనట్టుగా చెప్తున్నారు. సర్లేదు సరే, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మనం ఎందుకు, మనం ఎక్కడ లాగగలం కానీ. మళ్ళీ నాకు వాళ్ళే మళ్ళీ నా దగ్గరికి వస్తారు. వాళ్ళకి ఏంటంటే నేను చెప్తున్నాను, వాళ్ళ కోరికలు ఎక్కువ. నేను ఆ అబ్బాయి కూడా నాకు తెలుసు. టైం పాస్ చేయడానికి ఖాళీగా ఎవరు ఉంటారు? ఒక ఊరికి వచ్చి చూసారంటే వాళ్ళు అన్ని పనులు పోగొట్టుకొని ఏదో ఇంట్రెస్ట్ ఉంటేనే కదా సంబంధం కలుపుకుందామని వెళ్ళేది. ఆ అబ్బాయి ఇప్పుడు నాకు చెప్తాడు ఫోన్ చేసి, నాకు ఇంకేదైనా మ్యాచ్లు ఏం మ్యాచ్లు ఇస్తాం బాబు, నీకు ఇచ్చిన మ్యాచ్లే నువ్వు సరిగా ప్రాసెస్ చేసుకోవు. పెట్టమనంటారయ్యా. మొన్న నాకు మెసేజ్ పెట్టాడు, సార్ ఇంకేదైనా మ్యాచ్లు పంపాను. నీకేం పెంచింది మ్యాచ్లు పంపించేది, నువ్వు ఇచ్చిన మ్యాచ్లే సరిగా ప్రాసెస్ చేయరు. మీకేమో అబ్బాయి హైట్ తక్కువ, 5'4" ఉంటాడు. ఇప్పుడు ఇప్పుడు 5'4" ఉంటే అబ్బాయి నీకెంత, నీకు నువ్వు నేను ఏమంటానంటే ఎవరినైనా కూడా నేను ఆ మీరు ఎక్కువ ఆలోచించేటప్పుడు మీరెంత అందంగా ఉన్నారు, మీరెంత పొడుగున్నారు, మీ ఎంత వెనక వెనక ఆస్తులు ఉన్నాయి, ఇవన్నీ చూడండి. ఇప్పుడు నీకు 5'4", నువ్వే 5'4" ఉన్నావు. ఇప్పుడు నీకు 5'4" అమ్మాయి వస్తుంటే ఇంక అంతకన్నా ఏం కావాలి? సరే పోనీ నువ్వు దాంట్లో 5'4" రాసావు, నేను 5'5" అంటాను నా సైడ్ నుంచి. అమ్మాయి నీకు 5'4" అమ్మాయి వస్తా ఉంది. ఎంత నీకు, నీ వయసు ఎంత? 92. 92 రోజులకి నీకు 94 అమ్మాయి దొరుకుతుంది. ఇంకేం కావాలి నీకు? ఆ? నీకు 92 అబ్బాయికి 30,000 జీతానికి, 92 అబ్బాయికి 6 సంవత్సరాలు. నేను మీకు నేను ఒక మాట చెప్తాను. వీళ్ళందరికీ కూడా అతిగా అతిగా ఆశపడటం అంత తప్పితే ఏమీ లేదు. నేను వాళ్ళకి ఎన్ని సార్లు చెప్తా ఉంటాను, చూడండి నాన్న, మిమ్మల్ని నేను నా కౌన్సిలింగ్ అంటే మీరు వినండి, మీకు మంచి జరుగుద్ది. నువ్వు 92లో ఉన్న అమ్మాయి నీకు 98లో ఎవరు రారు. 6 సంవత్సరాలు అంతకు ఎవరు ఇష్టపడరు.
పోతే 5-4 5-5 ఉన్నోడివి నువ్వు, నీకు 5-4 వచ్చిందంటే చాలా గ్రేట్ అమ్మాయి. పోతే నువ్వు 30,000 అంటే అసలు 30,000 ఎవడు పట్టించుకోవటం లేదు ఈ రోజుల్లో. ఎందుకు మీరు అనవసరంగా టైం వేస్ట్? మీరు నువ్వు 30,000 అంటే నేను సాఫ్ట్వేర్ అమ్మాయి వచ్చేసి 10 లక్షలు 7-8 లక్షల అమ్మాయి ఇష్టపడరు. ఇష్టపడరు, అది తెలుసుకోలేకపోతున్నారు వాళ్ళు. వాళ్ళు ఏంటంటే నేను చెప్పినా కూడా వాళ్ళే నా ఇప్పుడు ఆల్రెడీ 92 అంటే 33లో ఉన్నావు నువ్వు. 33లో ఉండి నేను అమ్మాయిని పోయి నేను ఒక అమ్మాయిని నీకు ఇప్పిద్దామని నేను చూస్తామంటే నువ్వు వాళ్ళకి మా ఊరు చూడండి, మీ ఊరు నిన్ను చూసారు కదా చాలు, వాళ్ళకి నిన్ను చూసి ఇస్తారు పిల్లని. ఊరిదేముంది చెప్పండి? ఇప్పుడు ప్రతి పల్లెటూరు ఎక్కడికి వెళ్ళినా అవే అవే పొలాలు, అవే చెట్లు, అవే ఆ అంటే ఉంటది. పల్లెటూరు వాతావరణం. నువ్వు ఉద్యోగాలు చేసుకుంటున్నారు సిటీల్లో. నచ్చదు, నేను పొట్టి కదా, ఆ, నా జీతం కూడా ఎక్కువ లేదు, అందుకే ఏదో వచ్చి చూసి వద్దని వాళ్ళే వెళ్ళిపోతారులే అని అబ్బాయి వచ్చిందని అన్నయ్య. అంతేగాని ఆయనకి ఎంతపడి ఎవరు ఇస్తారు అంత తక్కువ శాలరీ ఉండి అంత పొట్టిగా ఉన్న అబ్బాయికి. నేను అదే చెప్పాను, నీకేదైనా సమస్య ఉంటే నాతో చెప్పన్నా. వాసు యాదవ్ నాతో మాట్లాడు. సార్ ఇట్లా నేను అమ్మాయి వాళ్ళు ఇష్టపడుతున్నారు, నేను కొంచెం హైట్ తక్కువ, ఇష్టమా అంటే వాళ్ళని అడగండి సార్ అంటే నాకు తెలుసు కదా, అవన్నీ నేను కనుక్కుంటా కదా. ఆ నువ్వు అబ్బాయి ఫోటో చూపించిన తర్వాత వద్దమ్మా అంత తక్కువ శాలరీ సిటీలలో ఎలా బతుకుతారు వద్దనే అన్నాను. రైట్ అమ్మా, ఇప్పుడు సిటీలో బతకాలి అంటే ఓ 30,000 రూపాయల్లో చాలా కష్టం. ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటేనే బతకగలరు. ఇవన్నీ నేను చెప్తానే ఉన్నాను. నేను చెప్పకుండా మీకు తెలియ, నేను గంటలు గంటలు మీతో గడుపుతానే ఉన్నాను. ప్రతి ఆదివారం మాట్లాడుతూ ఉన్నాను, సోమవారం మాట్లాడుతూ ఉన్నాను, మిగతా శుక్ర శని ఆదివారంలో ఇవన్నీ ఈ మధ్యలో మళ్ళీ నాకు వాళ్ళు ఫోన్లు చేసుకొని వస్తారు. అప్పుడు నేను చెప్తానే ఉంటాను. కౌన్సిలింగ్ అనేది నేను ఆపను అసలు ఎప్పుడు కూడా. కౌన్సిలింగ్ చేస్తానే ఉంటాను. ఎన్ని చేసినా వాళ్ళు అనుకుంటారు ఇంకా నాకు మంచి ఆప్షన్ వస్తుంది, ఇంకా రాదు. మీరు ఆల్రెడీ కరెక్ట్ చేసుకోలేకపోతున్నారు అది. నేను మేము చెప్పేది ఎవరికైనా ఈ ప్లాట్ఫామ్ లో వాసు యాదవ్ ఉచిత వివాహ పరిచయ వేదికలు నేను చెప్పేది ఏంటంటే మీ అందరికీ కూడా, తల్లిదండ్రులకైనా వరుడికి ఎవరికైనా ఎక్కువ ఆశపడమాకండి. ఎక్కువ ఆశపడ్డారంటే మీరు టైం వేస్ట్ అయిపోద్ది. ఆల్రెడీ టైం చాలా 33లో ఉన్నోళ్ళు ఇంకేం చూస్తారు మీరు? ఇంకా ఏం ఇప్పుడు హైట్ నేను 5'5" ఉన్నానంటే నాకు ఇంక అంతకన్నా ఏం 5'2" వచ్చినా చేసేసుకోవాలి. 5'1" అంటే ఓకే, 5'5" అడుగులన్నా ఓకే. లేదండి నాకు 5'5" కాబట్టి నీకు 5, అరే నీకు 5'5" ఉన్నావు, 5'4" వస్తే ఇంక నీ అదృష్టం బాగుంది. ఇది 2 సంవత్సరాలు ఏజ్ గ్యాప్ ఉంది, ఇంకా అంతకన్నా ఏం కావాలి? నువ్వు 30,000 సంపాదిస్తున్నావు, ఆ అమ్మాయి కూడా ఏదో కొంత సంపాదించుకుంటారు. ఇద్దరు కలిసి చేసుకోండి, సంతోషంగా బతకండి. అంతేగాని నేను చాలా 5'4"లో నేను పెద్ద అందంగా ఉన్నాను, నేను చాలా పొడుగ్గా ఉన్నాను, నాకు మంచి అందం వస్తుంది, 92లో ఉంటే నాకు ఒక 7 సంవత్సరాలు 99లో 2000 సంవత్సరాల అమ్మాయిని ఇస్తారు, 7 సంవత్సరాలు ఎవరు అసలు ఇప్పుడు అసలు నాకు ఇప్పుడు ఇది ఒక సమస్య అవుతుంది. కొంతమంది మాకు 2 సంవత్సరాల్లోనే కావాలండి, 3 సంవత్సరాల్లోనే కావాలండి అంటున్నారు. అర్థమవుతుంది. సో వీళ్ళకన్నీ నేను ఏంటంటే కొంచెం ఆశలు గాలిలో తేలుతూ ఉంటారు కదా, ఇవి తగ్గించండి కొంచెం. కొంతమంది అంటారు ఆ అమ్మాయి లావుగా ఉందండి, మరి నువ్వెంత ఉన్నావు? నువ్వు లావుగా లేవా? ఆ? నువ్వెంత వెయిట్ ఉన్నావో చూసుకుంటున్నావా? అమ్మాయి లావు ఏంది, నీ లావు గురించి ఆలోచించవా నువ్వు? ఆ? కొంతమంది ఏమో మాకు 5 మంచి హైట్ కావాలి సార్, అబ్బాయి 5'8" 5'9" కావాలి. మీ అమ్మాయి ఎంత ఉంది? 5'3". 5'3"కి ఎందుకబ్బా 5'9" అంటే సార్ మంచి హైట్ ఉంటే బాగుంటుంది. అరే బాబు 5'6", 5'6" దాకా ఓకే, 5'5" కూడా ఓకే. 5'2" ఉన్న అమ్మాయికి నేను 5'6", 5'6" ఉంటాను. నేను పెళ్లి చేసుకోలేదా? ఇవన్నీ ఏంటంటే మళ్ళీ ఈ మధ్యలో ఈ తలకాయ నొప్పి జ్యోతిష్యం ఒకటి. అదేమో సగం మ్యాచ్ల్ని 75% మ్యాచ్ల్ని అసలు నాశనం చేస్తా ఉన్నారు. ఇంక పెళ్ళిళ్ళు ఏం సెటప్ అవుతాయి చెప్పండి? సరే అయితే వాళ్ళు ఏమైనా నా ప్రయత్నం నేను చేయాలి, నేను సహాయం చేయాలని ఏదో ఒక టైంలో మీతో కలిసినా మాట్లాడినా కూడా ఇదంతా ఏంటంటే మీకు సహాయం జరగాలి అనేది. సరే అమ్మ అయితే, సరే ఓకే అయితే మాకు భోజనం చేయండి. జై హింద్. ఇంకా ఎవరన్నా ఏమన్నా మాట్లాడాలో నాతో, లాస్ట్ లో ఏదైనా నంబర్లు తీసుకోవాలి. ఫోన్ నంబర్స్ పెట్టాను మాకు ఇది ఎవరికి? గణేష్కే కదా? గణేష్కే కదమ్మా? ఎవరు అడుగుతున్నారు? ఈ అమ్మాయి ఎవరు అడుగుతుంది? మీది మీది కూడా కొంచెం విషయం అమ్మా. నేను మిమ్మల్ని కూడా ఒక రోజు లైన్లోకి తీసుకుంటాను.
లైన్లోకి తీసుకొని మన ఇద్దరం ఏంటంటే ఈ పుస్తకం ముందు పెట్టుకుందాము, మొత్తం తిరిగేద్దాం. మొత్తం నేను చెప్తా ఉంటాను మ్యాచ్లు, ఇదిగమ్మా ఈ మ్యాచ్ ఈ మ్యాచ్ ఈ మ్యాచ్ అని చెప్తా ఉంటాను. చూసి నేను మీకు అట్లా చేసేస్తాను. అంతా ఒక లైన్లో చూసి ఒక రకంగా మొత్తం వచ్చేసి ఎవరున్నారు 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 అనుకుంటా వెళ్ళి చూద్దామా? సరేనమ్మా. ఎందుకంటే ఎవరికైతే నేను ఎక్కువ మ్యాచ్లు ఇచ్చానో వాళ్ళని ఇంకా మ్యాచ్లు అన్నప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ లిస్ట్ మొత్తం ఎతుకుదా ఉన్నాం. ఇప్పటివరకు ఈ రోజు వరకు ఎన్ని మ్యాచ్లు వచ్చినాయో అందులో మనకేమన్నా సూట్ అవుతాయా అనేది చూద్దాం. ఎందుకంటే బయట దేశాలంటే కూడా ఎవరు పెద్దగా లైక్ చేయటం లేదు. సరే, ఆ పని చేస్తాను నేను. సరేనా అయితే? సరే సరే అయితే అమ్మా. ఓకే. చేస్తామయ్యా, దే- ఫస్ట్ అకౌంట్కి వెళ్ళండి. సరే సరే అమ్మా, మాట్లాడదాం. సరే, తర్వాత నేను మీరు ఎవరెవరికైతే మీరు కొంచెం నిరాశలో ఉన్నారో వాళ్ళని సంతృప్తి పరచడానికి ఆ లిస్ట్ ముందు పెట్టుకుంటాను. వరుసగా చదువుతా పోతాను, చూస్తాను. చూసి మీరు నాతో మాట్లాడుకుంటా ఇద్దరం చూసుకొని ఆ లిస్టులో ఎవరెవరు వర్కౌట్ అవుతారు ఎవరెవరు వర్కౌట్ అవుతారు చూసి అప్పుడు మీకు ఒక సంతృప్తి కలుగుద్ది. ఈ రోజు మన దగ్గర 650 ప్రొఫైల్స్ దాకా ఉన్నాయి కదా, వీటిల్లో మనకి ఏమన్నా వర్కౌట్ అవుతున్నాయా లేదా మీ ముందే లిస్ట్ పెట్టేసి ఆ, చూసుకుంటా వెళ్దాం. చూసి మీకు ఆ, సంతోషంగా నేను మిమ్మల్ని సంతోష పెడతాను ఏదో ఒక రకంగా. సరేనైతే? సరే అమ్మా. సరే సరేనమ్మా. పద్మావతి తానికొండ నేను. జై హింద్ అమ్మ. పద్మావతి అమ్మ, నేను మీరు ఖాళీగా ఉన్న రోజు ఒక రోజు నాకు ఫోన్ చేయండి, లిస్ట్ మొత్తం చదువుతాను నేను. లిస్ట్ మొత్తం చదివితే ఏం చేద్దామంటే ఆ లిస్ట్ లో నీకు కూడా తెలుస్తూ ఉంటది, అనయ్య వీళ్ళు కొంచెం ఎక్కువ రేంజ్ లో ఉన్నారు. నేను చెప్తా ఉంటాను వీళ్ళు వీళ్ళు వారికి నేను నీకు నేను 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 చెప్పేది అర్థం చేసుకోమ్మా. నేను ఉన్న మ్యాచ్లు మొత్తం నీ ముందు పెడతా ఉంటాను, మాట్లాడుతూ ఉంటాను. అది తిరుపతి కాడి నుంచి మన కడప కర్నూలు రాయలసీమ కాడి నుంచి ఇటు మనం తెలంగాణ మొత్తం తిప్పుదాం. చూడు ఎవరో ఒకరు ఉంటారు. ఇప్పుడు అబ్బాయి బయట దేశంలో ఉన్నాడు, లండన్లో ఉన్నాడు, మంచి ఉద్యోగం చేసుకుంటున్నారు. ఈ ట్రంప్ గాడి వల్ల ఏంటంటే కొంచెం కొంచెం వెనక ముందు ఆడుతూ ఉన్నారు. కానీ అమెరికా అంటే కొద్దిగా ఇబ్బంది, కానీ లండన్ ఏం కాదంట, అడిగాను నేను. ఇందాక ఒక ఆయన కొలుసు శివప్రసాద్ వచ్చాడు, వాళ్ళ పాప ఎంబీబీఎస్ అయింది, చైనా నుంచి చేసింది ఆ పాప. ఆయన కూడా లండన్ పంపించాలన్నాడు. ఇంతలో స్క్రీన్ లో నువ్వు లేవు. మీరిద్దరే మాట్లాడుకున్నారు ఎప్పుడన్నా ఒకసారి అన్నా కూడా ఆ కొలుసు వెంకటేశ్వర శివప్రసాద్ గారితో? ఏముంది అన్నయ్య వాళ్ళది? ఇక్కడ వాళ్ళది గుంటూరు బట్టిప్రోలు అనుకుంటా ఆయన, కానీ హైదరాబాద్ లో ఉంటున్నాడు అనుకుంటా ఆయన. ఎప్పుడు మాట్లాడలేదు. మాట్లాడలేదా? సరే, నంబర్ పెడుతున్నా, మాట్లాడమ్మా. ఎందుకు మళ్ళీ ఆలస్యం ఎందుకు చేయాలమ్మా? అమ్మాయి ఇష్టపడ్డారో లేదా? ఏమి డాక్టర్ అయితే అమ్మాయి లండన్ లో, ఆ అమ్మాయి పడిగా అమ్మాయి ఉద్యోగం చేసుకుంటది, ఈ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏదో ఒకటి చేసుకుంటా ఉంటాడు. అర్థమైందా? లేదు, ఏ కంపెనీ డబ్బులు సంపాదించడం లేదు. ఇప్పుడు లండన్ అంటే ఏంది, లండన్ లో సాఫ్ట్వేర్ లో కుదురుతారు, ఇంకా లేరు. బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు, మార్కెటింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, ఆ ఆ ఫ్లోర్లు మేనేజ్ చేసే ఉన్నారు, హోటల్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళు ఉన్నారు, జిమ్లు నడిపే వాళ్ళు ఉన్నారు, ఆ ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీ బాడీ బిల్డర్స్ ఉన్నారు, రెజ్లర్స్ ఉన్నారు, కాంటెంట్ రైటింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, వెబ్సైట్లు నడిపే వాళ్ళు ఉన్నారు, నాలాగా సోషల్ సర్వీస్ చేసే వాళ్ళు ఉన్నారు. ఎంతమంది లేరు? ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వాళ్ళే బతుకుతున్నారు. మిగతా జ్యోతిష్యం చెప్పి మెదళ్ళు తినే వాళ్ళు ఎంతమంది లేరు? ఆ పెళ్లిళ్ళు చెడగొట్టే వాళ్ళు ఎంతమంది లేరు? ఎలుక పిల్లి పాము ముంగేసి అయింది, మళ్ళీ 300 400 తీసుకొని నేను మీకు ఆయనకి మీ నంబరు, ఆయన నంబరు మీకు పెట్టుకున్నాను. మాట్లాడండి, చూడటం ఏమవుతుంది అనేది. వడ్డీలో వాడు మీకు, తను వాడు అసలు మాట్లాడలేదండి. వాడు బ్రోకర్ తరఫున ఒక ఆయన మాట్లాడినట్టున్నారు. ఎవరమ్మా? వీడు అసలు తెలియదంట వాళ్ళకి. ఎవరమ్మా ఉందో? బయట విశాఖపట్నం వాళ్ళు నంబర్ ఇచ్చారు కదా మొన్న. ఓకే. ఆయన కాకుండా వేరే వాళ్ళు. అర్థమైంది అర్థమైంది. సరే అయితే ఎవరు?
అది ఏంటంటే సార్ ఏం జరుగుతుందంటే ఇప్పుడు నా దగ్గర ప్రొఫైల్స్ ఎక్కువ వచ్చేసరికి నేను వాళ్ళ ఫోన్ కూడా చేయలేకపోతున్నాను నేను. అంత అంతకుముందు ఏంటంటే నేను డైరెక్ట్గా వెళ్ళేసి ఇట్లా మీ ప్రొఫైల్ నా దగ్గరకు వచ్చిందండి, మీ ఇట్లా మన పరిచయ వేదిక ఇది వాసు యాదవ్, ఇక్కడ మీకు సహాయం జరుగుతుంది, ఇట్లా వారానికి ఒక 5 రోజులు కలుస్తూనే ఉంటాం, మేము గ్రూప్లో యాడ్ చేశాను, మీరు మీటింగ్కి రావాలంటే రావచ్చు అని చెప్తాను నేను. ఈ మధ్య నేను ఏంటంటే మనకి నిన్నంతా గోశాల సైడ్ వెళ్ళాను, చూసి వచ్చాను. ఆ, ఇంకా వేరే సర్వీసెస్ కూడా, అందుకని ఎక్కువ మందికి నేను కలవలేక ఇట్లా నేను ఏం చేస్తానంటే గ్రూప్ లో యాడ్ చేసేస్తున్నాను, వాళ్ళని వస్తారు లేట. ఆయన కూడా ఇప్పుడు వచ్చింది లేదు, వస్తే వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు వచ్చిన నంబర్ సాయంత్రం మాట్లాడతా. పెట్టారు, ఇప్పుడు పెట్టాను నంబర్, మాట్లాడండి ఆయనతో. సరే 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 అమ్మా, సరే అయితే. సరే. సరే 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 అమ్మా, అయితే ఉంటాను. జై హింద్ అమ్మా అందరమే. ఇంకెవరన్నా ఉన్నారా, ఏమన్నా మాట్లాడాలా ఎవరన్నా? సరే సరే అన్నమాట. సరే అమ్మా, ఎవరైనా ఇంకెవరన్నా మాట్లాడాలా సార్? పాకిల్ శ్రీనివాసరావు గారు, ఈ విఎప్ కళ్యాణి ఇచ్చాను మ్యాచ్ లో, ఇవ్వలేదా? మొన్న ఇచ్చాను కదా, ఏమైంది అది? మనకేమో ఒక పని చేద్దాము, ఆ అబ్బాయి నాగేంద్ర బాబుకి ఏమో ఆ, మనకి వాళ్ళకి ఎట్లా అంటే రెండో మ్యారేజ్ కాబట్టి టైం పడుతుంది. మన ఈ అబ్బాయి గణేష్ కి మట్టికి ఇచ్చేద్దాం. ఇచ్చేసాను, మన ఇచ్చిన వర్కౌట్ కాలేదు అది. రెస్ప- రెస్పాన్స్ లేదు, ఇది ఒక తలకాయ ఎక్కువైపోయింది. రెస్పాన్స్ లేదు, రెస్పాన్స్. ఎందుకని అట్లా? ఎందుకని వాళ్ళు ఏం పెళ్ళిళ్ళు చేయరా ఏంది? మరి ప్రొఫైల్స్ పెట్టున్నాయి అన్ని, ఎక్కడో ఇక్కడ ఏదో ఒక దాంట్లో ప్రొఫైల్ పెట్టే ఉన్నాయి వాళ్ళు. 30 సంవత్సరాలు వచ్చినా సరే ఎవరు అమ్మాయిలకు కూడా 30 సంవత్సరాలు వచ్చినా ఎవరు ముందుకు రావట్లేదండి. ఓకే ఓకే. ఇవి ఈ మా అబ్బాయిది 5.5 అంటండి, వాళ్ళ అబ్బాయిది 5.4 అంట. ఆ, హైట్ తక్కువ, పాయింట్ తక్కువ వద్దంటండి. అరే 5, 4, 5, 5, ఇంకా అంతకన్నా ఏం కావాలి? ఇంకా ఏం హైట్లు తెస్తారు చెప్పండి? అంటే వీళ్ళతో మాట్లాడారా? వీళ్ళు ఈ ఒమ్మి వరలక్ష్మి వాళ్ళతో మాట్లాడారా విశాఖపట్నం? మాట్లాడలా ఒమ్మి వరలక్ష్మితోటి? ఒక్క నిమిషం మాట్లాడు, ఎందుకు మాట్లాడలేదు నువ్వు? వియ్యపు పంపిస్తున్నాను నంబరు. అందరూ మన తల్లిని పూజించండి, మీకు మంచి జరగాలని అమ్మ రాజరాజేశ్వరి దేవిని. సరేనా? మీ అందరికీ శనీశ్వర స్తోత్రం పంపించాను, అందరూ కూడా ఈ శనీశ్వర స్తోత్రాన్ని చదవండి బాగా. ఎందుకంటే మనకి శనీశ్వరుడు మహానుభావుడు, ఈయన వివాహాలు లేట్ అవుతానికి కారణం అవుతూ ఉంటాడు. కాబట్టి మీరు ఆయన స్తోత్రం చదవండి. ఎవరికైతే దొరకలేదో నా దగ్గర ఉంది, అడగండి, నేను పంపిస్తాను. ఓకేనా? మనకేంటి కారణం ఏంటంటే వివాహాలు లేట్ అవడానికి కారణం శనీశ్వరుడు వల్ల వివాహాలు లేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఆ స్తోత్రాన్ని బాగా చదివించండి, అబ్బాయికి అమ్మాయికి మీరు చదవండి. పంపాను, చాలా మంది గ్రూపులో కూడా పెట్టాను అనుకుంటాను నేను. ఖాళీ టైంలో అందరూ కూడా శనీశ్వర స్తోత్రాలు చేయండి. ఈ ఈ అబ్బాయికి పంపిస్తున్నాను చూడమ్మా. ఈ మాట్లాడి మాట్లాడి మళ్ళీ రేపు సోమవారం కలుస్తాను కదా. వరలక్ష్మి. ఏమ్మా? ఆమె పేరు వరలక్ష్మి. ఒమ్మి అమ్మాయి పేరు వధువు పేరు ఒమ్మి వరలక్ష్మి. ఆహా. ఆ, పంపించేస్తున్నాను, మాట్లాడి చెప్పు అమ్మా. మాట్లాడి మళ్ళీ సోమవారం కలవండి. సరేనా? ఇంకెవరున్నారు నంబర్లు? అందరూ ఓకేనా? శ్రీనివాసరావు పాకిన ఆయన ఏం మాట్లాడట్లేదు, వచ్చాడు కానీ పాపం మ్యాచ్లు. సరే అయితే సార్, ఎవరికైతే ఇక్కడ మాట్లాడటం కొంచెం సిగ్గుగా ఉంటే నాకు పర్సనల్గా ఫోన్ చేయండి, పర్సనల్గా మాట్లాడి తీసుకోండి నంబర్. సరే అయితే ఓకే. అయితే జై హింద్ సార్, జై హింద్.
ఓకే. బాగుంటుంది ఫోన్ వచ్చి ఛార్జింగ్ పెట్టుకోండి. సరే అమ్మా, సరే అయితే. ఆ. ఓకే అమ్మా, ఓకే. జై హింద్ సార్, జై హింద్.